शुक्लां परधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ति ज्ञानपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदाहर्तारं दातारं सरस्वपदं लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहं हनुमा अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसः लिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणस्सैव सीता शोकविनाशकः लक्ष्मणः प्रणदाताय दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वपकाले पठे नित्यं यत्र काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। शंभो महेश प्रणोमय सोलपाणे गौरीपते पशुपते पशुपासनासं काशीपते किरणय जगदे तदेकसं हंसिपाविद्धास महेश्वरोऽसि प्राकारं भुजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गागरसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगुर्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। వాడు మనం ఆరో రోజు భారతీయ మహర్షులు ప్రాధాన్యత. వీళ్ళు వందలు చాలామంది ఉన్నారు, అందరికీ తెలియదు మనకి. మహర్షులు వాళ్ళ తపశ్శక్తిచే జపతపాల్చే నిరంతర ధ్యానశీలితే యోగ సమాధించే వాళ్ళు మన పునీతం చేయడానికి వాళ్ళు వేదం, అదేమో శృతి, మరి వేద అంగాలు అంటే ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, మరి వాటిని ధరింపజేసి, ధర్మం అంటే ధారణ ధరింపజేసేది, మంచి ధరింపజేసి మన శరీరానికి దేహానికి చక్కగా ఉత్తమగతులు ఆపాదించి ఆత్మ పరమాత్మ రూపంగా వాడు భావించి ఆత్మ తెలుసుకోవడానికి నిరంతరం వాడు కృషి చేసి మనకి ఇచ్చేటువంటి అపార నిధుల్లో కొంత మనం జ్ఞానం చేసి మనం వాటిని మనం శ్రవణం చేస్తున్నాం. మిత్రులు, శ్రేయభిలాషులు, ఆప్తులు, హితులు, సన్నిహితులు, బంధువులు, నన్ను ప్రోత్సహించినటువంటి అందరూ కూడా మీకు నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వాళ్ళు మనం కొంతమంది మహామనుడి యొక్క చరిత్రని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగానే వాళ్ళు మనం మరి అనేక రకాలుగా వీళ్ళు చాలామంది ఒకళ్ళు కాదు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మనం ఎంత తెలుసుకున్నా సరే వీళ్ళు చాలా తక్కువగానే ఉంటుంది మనం. ఈయన సచికేతుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది ఆర్యుక్తిగా ఉంటుంది. అటువంటి శ్రద్ధకు ప్రతిరూపంగా మన వేదవాన్మీలు సచికేతుడు దర్శనమిస్తాడు. ఇతను మన వాజస్రవసుడు విశ్వావరణ పుణ్యదంపతులకు కుమారుడు. ఈ బాలుడు గొప్ప తేజస్వి, జగన్నాపురుషుగా ఉంటూ అంతని మనల్ని పొందాడు. ఇతనికి ఉద్దాలకుడు, వారుణ్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఒకసారి మరి వాజస్రవుడు విశ్వజిద్యాగం తలపెట్టాడు. మరి యాగం చేసిన వాళ్ళు యాగాంతంలో తనకు కలిగిన సంపదలందరినీ కూడా దానం చేయాలి. ఆ విధంగానే విశ్వజిత్తు యాగానంతరం ఆయన మరి వాజస్రవుడు తన వద్దనటువంటి గోవులను దానం చేశాడు. మరి దాంట్లో అనేకమైనటువంటి చాలా గోవులు, కొన్ని మొసలు ఉన్నాయి. వాటిని చూసి అతను సచికేతుడు అంటే కొడుకు చాలా బాధ కలిగింది. అతని మొదలు నిస్సారమైనటువంటి గోవులను దానం చేశాడు. మా నాన్నగారు జన్మాంతర సుఖాలనే లోకాలు ప్రాప్తం కాగలవు అనేటువంటి స్మృతివాక్యం ఉంది కదా. మరి తామస్థానం వలన తన తండ్రికి దుర్గత కలుగుతుంది. తండ్రికి హితం చేయాలని భావించి తండ్రి వద్దకు వెళ్ళి యాగంలో నీ సర్వస్వం దానం చేయాలి కదా, మరి నన్నెవరు దానం చేస్తావు అని ప్రశ్నించాడు. వాజవరసుడు ఇది బాల్యచేష్టగా భావించి మాట్లాడలే. పదే రెట్టిసరికి సహనాన్ని కోల్పోయి నేను యమునికి ఇస్తాను అన్నాడు కోపంతో. అది విని సచికేతుడు తనలో తాను అనుకున్నాడు, నా తండ్రి గల పుత్రుల్లో నేనే ప్రథముడిని, శిష్యుల్లో యోగ్యుణ్ణి, శిష్యుల్లో ప్రథముడు కాకపోయినా సరే అధముడి మాత్రం కాదు కదా. అదే మృత్యుదేవతకి మరి మృత్యుదేవతని యముడికి నా వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది, అయితే నా తండ్రి మాట నెరవేర్చిన నా భాగ్యం, నా ధర్మం అనేటువంటి నిశ్చయించుకున్నవాడి మరి నోరు జారినట్టు తన ఆవేశానికి బాధపడుతున్న తండ్రిని ఓదార్చి ఆయన అనుగుణంతో మరి యమపురికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరు ఓదార్చాడు సచికేతుడు. సచికేతుడు వెళ్ళిన సమయానికి యముడు అప్పుడు గృహంలో లేడు. ఆయన బ్రహ్మదర్శనానికి వెళ్ళాడు. యముడి కోసం ఆయన వేస్తూ మరి నిరాహారిగా ఓపికగా సచికేతుడు అలా 3 రోజుల పాటు మరి అట్లాగే గడిపాడు ఉపవాసంతో. ఆకలి దప్పులు ఉన్నాయి కానీ ఒక యజ్ఞంలా గట్టగా ఉన్నాడు. యముడు తన ఇంటి ముంగిట్లో బ్రహ్మవర్చిస్తూ తేజస్వి బాలుని చూచాడు. అంతేకాకుండా అతను 3 రోజులు మట్టి నిరాహారంగా ఉన్నాడు తెలుసుకున్నాడు.
వెంటనే సత్యగతుడి వద్దకు వచ్చి, అగ్నిస్వరూపమైన అతిథి నువ్వు నా ఇంట 3 రోజుల నుంచి నిరాహారం గడిపావు, నా తప్పును మన్నించు, 3 రోజులు నేను పస్తు నుంచి దోషం అనుకుని 3 వరాలు ఇచ్చినా కోరుకోమన్నాడు. దానికి సత్యగతుడు, మృత్యుదేవా, నీ హితం కోసం 3 వరాలు కోరుకుంటున్నాం. నేను ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళంగానే అప్రమం లేకుండా నా తండ్రిని నమ్మి నా తండ్రి కోపాన్ని వదిలి నన్ను ఆధారంతో దగ్గర తీసుకోవాలి అన్నాడు. యముడు సరే పలికాడు. 2వ వరం, స్వర్గలోకంలో ఆకలి తప్పులు కానీ ముసలితనం కానీ దుఃఖం కానీ ఉండదు కదా. అటువంటి స్వర్గ ప్రాప్తికి శాస్త్రం అగ్ని విద్య నువ్వు తెలుసు కదా, అగ్ని విజ్ఞానం నాకు బోధించవలసిన అడిగాడు. దానికి యముడు అంగీకరించి, బుద్ధ అనే గుహలో నిక్షిప్తమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి శాస్త్రం అగ్ని విద్యను తెలుసుకొని పునర్జన్మ స్థితిని పొందమని చెప్పి ఆ అగ్ని విద్యను సాంగోపాంగంగా మరి సత్యకేతునికి ఉపదేశించాడు. దాని బట్టి సత్యకేతుడు యథాతథంగా నిర్దోషంగా తిరిగి దాన్ని యముడికి మళ్ళీ అప్పచెప్పాడు. దాంతో యముడు సత్యకేతుని ధారణాశక్తికి ఏకసంధాగ్రహతకి మెచ్చి, నీ పేరుతో అగ్ని సత్యకేత అగ్ని అనే లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. ఆ కృతమంత్రాలను 3 మార్లు అధ్యయనం చేసినవాడు ఎవరంటే తిన్నాచికేతుడు అని పిలువబడి మరి జనన మరణ దడుతాడని తెలుపుతూ ఒక విచిత్రమైన రత్నమాలను కూడా బహుకరించాడు. ఈ విధంగా సత్యకేతుడు మొదటి వారం లౌకికపరంగా తన తండ్రి హృదయం తనను చూసి సంతోషపడాలని, తర్వాత చనిపోయిన తర్వాత ఆనందాన్ని కలిగించే స్వర్గ సుఖ సాధన మార్గం తెలుసుకున్నాడు. అయితే 2 వారాలు సత్యకేతునికి ఆధ్యాత్మికంగా సంతృప్తిపరచలేవు. అదేంటంటే, సచికేతుండు ఘనుండు పుజ్జుడును సచ్చారిత్రశీలుండును, వచనం బందియు తండ్రి భాషణను తా భగ్యం బుక్కాలుండను, శుచి సంస్కారము దర్శనంబునచి దర్శనంబునది సుశోభ్యంబు సమావర్తుని, షడ్రుచితత్వంబున అగ్ని విద్యలతో వైరాగ్యంబు పెంపారెడిన్. అప్పుడు 3వ వరంగా ఆత్మతత్వాన్ని తెలియజేసి బ్రహ్మవిద్య విషయాన్ని ఈ విధంగా కోరాడు. యమధర్మరాజా, మానవుడు చనిపోయాక ఆత్మ ఉంటుంది కదా అని కొందరు అంటారు, మరి కొంతమంది ఉండదంటారు. అయితే ఈ విషయంలో ఏది నిజం అనే విషయం వివరంగా నేను తెలుసుకోదలిచానని చెప్తే, ఆత్మవిద్య అన్నది అర్హులకు యోగ్యత కలివారికి చెప్పాలి. కనుక జ్ఞానోపదేశానికి సత్యకేతుడు అర్హుడా కాడా అనే విషయాన్ని యముడు పరీక్షను తలిచాడు. ఆత్మతత్వం చాలా సూక్ష్మమైందని, దాని గురించి పూర్వం దేవతలకు కూడా సంశయం కలిగిందని, అది తెలుసుకోవడం కష్టమని అన్నాడు. దాన్ని వదిలేస్తే లోకంలో ఎవరికి లభించిన సకల భోగాలను ప్రసాదిస్తానని సత్యకేతుని పిలువబెట్టాడు. అయితే వెడికి చెల్లించకుండా యముడు చెప్పే భోగాలు అశాస్త్రాలు నశించే స్వభావం కలిగినవి కనుక అవి తనకు అవసరం లేదని వక్కాణించాడు సత్యకేతుడు. వివేక జ్ఞానం కలగవాడే క్షణికమైన భోగాలను కోరకడు కనుక తనకు నిగూఢమైన ఆత్మజ్ఞానం బోధించుకొని నచికేతుడు నిశ్చయంగా పలికాడు. నచికేతుని యొక్క శ్రద్ధ పట్టుదలకు యముడు సంతోషించి నచికేతుడికి ఆత్మతత్వాన్ని ఇలా ఉపదేశించాడు. ప్రతి మానవునికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధనకు అలుపెరుగున ప్రయత్నంలో ముందుకు సాగాలి. ఆ లక్ష్యం చేరడం పదునైన కత్తి అంచు మీద నడక వంటిది. అయినా అలుపెరగకుండా లక్ష్య సాధన జయంగా తెలుస్తూ ముందుకు సాగాలి. ఆత్మకు ప్రకృతి లక్ష్యమైన రూప రస గంధాదులుండవు. అది చిన్న బొట్టన వేలంత మాత్రంగా శరీర మధ్యంలో ఉంటుంది. చుట్టూ అనేక రకాలుగా ఎన్నో అవయవాలు ఉంటాయి. జ్యోతి వలె వెలుగుతూ ఉంటుంది. అంతరాత్మను దర్శించేందుకు ఇంద్రియాలు నియంత్రించాలి. ముందర హర్షడ్వర్గాలను నియంత్రించాలి. ముందు మనస్సుని చాలా మనం అదుపు చేసుకోవాలి. ఆత్మను రథికునిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సుని బగ్గాలుగా, ఇంద్రియాలను గుర్రాలుగా పోల్చాడు. ఇంద్రియాలు స్థూలమైనవి కాగా మరి ఆత్మ చాలా సూక్ష్మాది సూక్ష్మమైనది అని చెప్పి విషయాల నుండి ఇంద్రియాలను ఆత్మ పండించగలిగారు వివరించాడు. ఈ గ్రంథ పఠనం వల్ల కాక సాధన వల్లనే సాధ్యమని తర్కంతో పొందరాదని తెలిపాడు. అంతేకాక శ్రేయో మార్గం జ్ఞాన సముపార్జన వైపు నడిపించి శాస్త్ర ఆనందాన్ని చేకూరుస్తుందని, ప్రయో మార్గం ప్రియాన్ని కలగజేసిన అది అసహస్య దుఃఖేతు కాగలదని వివేకవంతులు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటారని బోధించాడు. అది తెలుసుకున్నందుకు
ఇంకా ఉద్యుక్తైన శ్రేష్ఠైన గురువుల సహాయంతో లక్ష్యది పొందే వరకు ఆగు అని ప్రబోధించి తన ఇది యముడు నచికేతుని ముగించాడు. రథికుడు ఆత్మయై రథము శరీరము సారథి బుద్ధియౌ సమము తలుప పగ్గము మనసుయై స్వారియుతురగము జింద్రియంపులుగను ఎంచదగును స్థూలమింద్రియంబులు సూక్ష్మంబు ఆత్మయౌ ఆత్మ నిత్యము సత్యమవని ఎరుగా సాధనంబు వలన సమకూరు తత్వంబు గ్రంథపఠన వల్ల కాంచదగదు జ్ఞానమర్జన వల్ల శాశ్వతానందంబు పొందగల్గ ధరణి సంధియంబు యముడు నచికేతు బోధించే ఆత్మవిద్య ఆత్మతత్వము నిత్యంబు అవనియందు ఆత్మ సంస్కారమబ్బుట అరజఘనము ఆత్మభువియందుకుని తెచ్చు అర్జుడతడు వినయ నచికేతు విద్యలో వేదవేద్య మరి నచికేతుడు ఆ ప్రకారంగా ఎంతో వినయ విధేయతలతో మరి చిన్నవాడైనా సరే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధగా మరి నచికేతుడు ఆ ప్రకారంగా నేర్చుకున్నాడు. బుద్ధి అహంకారాల మీద నైతిక విలువల మీద ఇంకా అనేక మూలకుల మీద చర్చించిన ఈ సంభాషణమే మరి కఠోపనిషత్తుగా మనకు ప్రశస్తి పొందింది. ఈ విధంగా ఆత్మవిద్యను పొందిన నచికేతుడు తిరిగి తన ఆశ్రమానికి వచ్చి యముడు తెలియజేసిన ఆత్మతత్వోపదేశాన్ని తన తల్లిదండ్రులకి ఆశ్రమవాసులకి సంగ్రహంగా వివరించాడు. చిన్న వయసులోనే పట్టుదలతో యమలోకానికి వెళ్ళి సాక్షాత్ యమధర్మరాజు ప్రశంసలు పొంది శ్రద్ధతో ఆత్మవిద్యాన్ని పొందినటువంటి నచికేత అగ్నిని భూమిలోకి తీసుకొచ్చేవాడు. ఆ ఘనత మరి నచికేతునికే దక్కుతుందన్నమాట. అందుకనే చిన్నతనంబులో యముని చేరుట తా నచికేతు పొంది తా మన్నన ఆత్మతత్వమును మానసమందిన బాలమౌని సంపన్నుడు భారతే స్మృతిలో భగ్య ఘటోపనిషత్తు వాసిగా వన్యయువాసి కూర్చధర భారత భాగ్యపు ఆత్మతత్వము మరి ఆ ప్రకారంగా మరి ఆత్మతత్వాన్ని భూలోకాలుగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడుగా మనకు నచికేతుడు సాక్షాత్తం. అంటే తండ్రి మాటకు ఒగ్గి యమపురపురమేగి బాలుడైనను ఏమి భాగ్యఘనుడు తండ్రి మాటకు ఒగ్గి యమపురపురమేగి బాలుడైనను ఏమి భాగ్యఘనుడు యమదర్శనము పొంది అమిత గౌరమునంది నచికేతు నిజముగా ఆర్జచరిత సమవర్తి వరముతో అమల అగ్ని విద్యను సాంగోపాంగము నేర్చే సాధకుండు కాలుని దీవెన కమ్యమాత్మసు విద్య సాధించిన విమల సాక్ష్యచరిత అతడు నచికేతు మౌనేంద్ర అమల విభుడు బాలభాస్కర ఘనుడుగా భాగ్యుడతడు ఆత్మతత్వము నెరిగిన అమర చరిత నమ్ర నచికేతుడిలలో వినమ్రధనుడు మరి నచికేతుడు ఆ ప్రకారంగా వినమ్రంగా ఆ విద్యని పొంది బాలభాస్కరుడుగా రాణించి ఎంతో మరి ఉత్తమోత్తమైనటువంటి మరి గతంలో పొంది
కఠోపనిషత్తు కారణంగా కూడా మనకి నచికేత అగ్నిలో తీసుకొచ్చిన మహానుభావుడు. మనకు చాలామంది ఉన్నారు. గౌతముడు, ఇక సూత మహర్షి, యమదగ్ని ఎంతో ఉన్నారు. మరి గౌతమ మహర్షి ఆయన సాక్షాత్తు మరి మనకి గోదావరి ఇక్కడికి మనకి కారణంగా ఎన్నో రకాలుగా మరి ఆయన మరి కారణభూతుడు అనమాట. మరి అట్లాగే మరి వీళ్ళు మరి సప్త ఋషుల్లో కూడా ఒకడుగా కశ్యపుడు, అత్రి, జమదగ్ని, విశ్వామిత్రుడు, గౌతముడు, శిష్యుడు, భరద్వాజుడు అంతా ఉన్నారన్నమాట. వీళ్ళు మరి అక్కడ మనం ఒక పుణ్యక్షేత్రాన్ని మధ్య సిద్ధం ఈ ద్రాక్షారామం ఉంది. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, అట్లాగే ఇక్కడ తక్షరా మాత్పరం క్షేత్రం నభూతో నభవిష్యతి, మణిజ్ఞామదేవి ఒకటి శక్తిపీఠం అక్కడ భాగం. అక్కడ సప్త ఋషులు అక్కడ మరి వాళ్ళు ఏం చేశారంటే సప్త ఋషులు గోదావరి దగ్గర నుంచి వాళ్ళు సప్త గోదావరిని తీసుకొచ్చారు. వాళ్ళు సప్త గోదావరి ఎందుకంటే అక్కడ మరి ద్రాక్షారామం సాక్షాత్తు అపర దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. మరి అక్కడ నది లేదు. రాజమండ్రి నుండి గోదావరిని తీసుకురావాలని తల్లి గోదావరి మాతను ప్రార్థించారు. గోదావరి మాత అంగీకరించింది మహర్షులతో. పైనమే వచ్చు మార్గం వచ్చంలో గల రాక్షస ఋషులు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆశ్రమాలు, వాటికలు గోదావరి నది ప్రవాహాలు కొట్టుకుపోతున్నాయి. కోపించిన రాక్షసులు గోదావరి ఆవిర్భావతుడు గౌతముడు. ఆయన ప్రార్థన మీద గంగామాత గోదావరిగా రావడం, అక్కడికి గోదావరి నరసింహత్రియంబకంలో అక్కడ ఉండటం, ఆశ్రమం ఉన్నటువంటి అయిన తపో బలంతో ఆయన చక్కగా బ్రహ్మహత్య కారణంగా అంటే శాపవశాత్తు గోదావరి మనకి ఆవిర్భావడానికి కారణం అది వెనకాల అది తీసుకురాగలిగాడు అనమాట. తర్వాత అక్కడ రాక్షస ఋషులు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆశ్రమాలు, వాటికలు కొట్టబోతుంది. అంత కోపించి రాక్షసులు ఏం చేస్తారంటే సప్త గోదావరిని అదృశ్యం అయిపోవాలని చెప్పిస్తారు. ఆ సమయంలో మరి తుల్యభాగం ఉండే రాక్షస ఋషి సప్త ఋషులకు రాక్షసుల మధ్యవర్తి అయి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహింపజేస్తాడు. సప్త ఋషులు ఇచ్చే ఆ ప్రకారంగా అంతర్వాహినిగా వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ మరి అష్టసోమేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. తూర్పున కోలం గ్రామంలో సూర్యుడు, ఆగ్నేయంలో దంగేరులో కశ్యపుడు, దక్షిణాన కోడిపల్లిలో ఉంటే అత్రి మహర్షి, నైరుతిలో కోడిపల్లిలో భరద్వాజుడు, పడమర వెంటూరులో విశ్వామిత్రుడు, వాయువ్యంలో మరి సోమేశ్వరంలో గౌతముడు, ఉత్తరంలో వెల్ల గ్రామంలో వశిష్ఠుడు, అట్లాగే ఈశాన్యంలో పెనుమళ్ళ గ్రామంలో జమదగ్ని మహర్షులు సోమేశ్వర సేవ. మరి అక్కడ వాడు మరి లింగాలు ప్రతిస్తారన్నమాట. వీళ్ళందరూ గౌతముడు వాయువ్యంలో మరి సోమేశ్వరంలో గౌతముడు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ చేస్తారన్నమాట వాళ్ళు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కారణంగా మళ్ళీ వీళ్ళు ఈ సప్త ఋషులు అక్కడ వీళ్ళు సప్త గోదావరులు ఏంటి వీళ్ళు అఖండ గౌతమి ధవళేశ్వరం 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తూ సముద్రంతో 7 చోట్ల సంగమిస్తుంది. అదేమిటంటే సప్తపాయలు అనమాట. సప్త ఋషుల్లో మరి తుల్యభాగ, ఆత్రేయ, భరద్వాజ, బ్రహ్మ సంవేద్యం, కౌశికి, కశ్యప. తుల్యభాగ ఇది జమదగ్ని ధవళేశ్వరం వద్ద తన ఆశ్రమాన్ని నిర్మించుకొని ఈ సప్త గోదావరి పైన సప్త ఋషులు తెచ్చుకుంటాడు. అదే ఆత్రేయపురంలో ఆశ్రమం నిర్మించుకొని కపిలేశ్వరపురం, అంగరవల్లూరు, కాలేరు, చెల్లూరు, మునడు అక్కడ మీదుగా కోరంగి వద్ద మరి దాంతో సాగర సమంగం చేస్తుందన్నమాట. భరద్వాజుడు కపిలేశ్వరంలో ఆశ్రమం నిర్మించుకుంటాడు. గోదావరి పైన తన ఆశ్రమం మీదుగా కోటిపల్లి, కోటమునకపల్లి మూలంగా అక్కడ సాగర సంగమం అంటే అంతర్వేదం. గౌతముడు బ్రహ్మ సంవేద్యం. ఈయన గౌతముడు ఏం చేసి కొవ్వూరు నందు ఆశ్రమం నిర్మించుకుంటాడు. గోదావరిని గోపాదాల మీదకి ప్రవహింపజేసి బ్రహ్మ సంవేద్యం దగ్గర చేరి దాన్ని సాగర సంగమం చేస్తాడు. వృద్ధ గౌతమి వామదేవుడు ముని ముక్తేశ్వరుండి బెళ్ళకుర్రు, శానపల్లంక, ఠాణేలంక, కొమానపల్లి, అన్నంపల్లి, కేసనకూరు ఇవన్నీ మధ్యలో గ్రామాలన్నమాట. ఈ వద్ద సాగర సంగమం చేస్తాడు. దీన్ని వృద్ధ గౌతముడు అంటారన్నమాట. కౌశిక అంటే ఈ విశ్వామిత్రుడు. ఈయన మందపల్లి ఎందు ఆశ్రమం నేర్చుకుంటున్నాడు. చేసుకుని తన ఆశ్రమం ఉండే ఈశాఖ, కొత్తపేట, బెళ్ళకుర్రు, ముక్కుమాల, నేదునూరు, దాంతో అనాథవరం, అమలాపురం నుండి చింతలపూడి తలపెత్తుగా రామేశ్వరం దగ్గర సాగర సంగమం. కశ్యపుడు కోటిపల్లి వద్ద ఆశ్రమం నేర్చుకుంటున్నాడు. కొన్ని ద్రాక్షారామం మీదుగా కోటిపల్లి వద్ద సాగర సంగమం చేస్తాడు. తర్వాత మరి వశిష్ఠ గౌతమి, తర్వాత ఇంకోటి మైనతే గోదావరి రెండుని. రాజమహేంద్రానికి 4 మైళ్ళ దిగు ధవళేశ్వరం నుండి గోదావరి మొత్తం వచ్చి 2 పాయలై అందు పశ్చిమ పక్కన పైకి వశిష్ఠ గోదావరి అంటారు. దాన్ని వశిష్ఠ గోదావరి అంటారు. రెండవ దాన్ని వైనతే గోదావరి అంటారు. వశిష్ఠ గోదావరి ఇది లేదు కొత్తపేట, రాజోలు తాలూకాలో మరి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుకు ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో మానేపల్లి దగ్గర అక్కడ మరి సముద్రంలో కలిసి పశ్చిమ గోదావరి సాగర సంగమం క్షేత్రంగా వచ్చింది. మైనతే గోదావరి ఇది గౌతముడు.
రెండో పైన వైనతే గోదావరి గౌతమ మీదుగా పొందారు. ఇది ఆలమూరు కపిలేశ్వరపురం మీదుగా వెళ్ళి వివిధ గమకాలు నడిచి బహుముఖాలు లాంటి యానం దగ్గర సముద్రంలో కలుస్తుందన్నమాట. ఈ వైనతేయం అనే గోదావరి పైన కాకినాడ రామచంద్రపురం తాలూకాలను కొత్తపేట అమలాపురం తాలూకాల నుంచి కూడా వేరు చేస్తుంది. సప్త సాగరాలు నేడు అంటే సన్న పాయలి ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మురుక్కాలు కూడా ఇవన్నీ ప్రవహిస్తూ వచ్చినమాట. మరి పూర్వం సప్తసాగర యాత్ర అంటే ఈ సాగర సంగమ యాత్ర చేయవారు దాన్ని పుష్యబహుడు ఏకాదశి నాడు త్రయోదశి నాడు యాత్రకు బయలుదేరేవాడు. దాని తర్వాత అమావాస్య నాడు స్నానంతో ప్రారంభించి మాఘశుద్ధ ఏకాదశి అంతర్వేదులు వశిష్ఠ సాగర సంగమంలో సప్తసాగర్ అట్లా అనుకోండి. ఈ మురుడు వాళ్ళ యొక్క మార్గదర్శగా మనకి దాన్ని గౌతమి మూలంగా వచ్చిందన్నమాట. మన గోదావరి ముందర గౌతమ హల్యతో ఘనులు కానగా నాసిక గౌతమీ నది పతకమందజేయుధర భాగ్యపు గోదరి పుణ్యతీర్థముల్ శీతల గంగయేయగును శీఘ్రము గౌతమి దివ్యశక్తి సంకేతము పవనంబుగను గీత నదీ చరి జీవసారమున్ భూతలమందు గుర్చమని ముని పూర్వపు పుణ్య మహాతపంబునం. గౌతముడు మరి విశేషమైనటువంటి ఆ గోదావరి మనకి ప్రసాదించడం. అట్లాగే ఆవిడ సాధ్వి అహల్యమాతయును శాపవసంపున గౌతమీకతన్ పృథ్విచరించు రాముని సుపాటవ పాదపు పాదస్పర్శచే సాధ్వి శిలత్వమంతమునందియు సామపు దివ్యతేజమున్ పృథ్విని దాల్చెనద్భుతము మాసిగ గౌతమ వాక్కుబద్ధతన్. మరి అహల్య వాడు శాపవచంగా మరి గౌతముడు శాపం ఇచ్చాడు అహల్యకి. మరి అంటే దానికి ఎందుకు కారణంగా అయ్యేటప్పటికల్లా శిలారూపంగా ఉన్నప్పటికీ రాములు వారి వనవాసంలో ఆ శిలను స్పృశించేటప్పటికల్లా అహల్య తన దివ్య తేజస్సు వెలిగిపోయింది. మళ్ళీ గౌతముడే చెప్పాడు మళ్ళీ ఆ శాపం ఎట్లా తెస్తుందన్నమాట. మొత్తం మహాపతిపతులు కారణ జన్మలు మరి అటువంటి ప్రకారంగా మనకు వాడు భాషిస్తూ ఉంటారన్నమాట. తర్వాత మనం ఈయన జమదగ్ని చాలా విశేషమైనటువంటి మన ఖ్యాతి ప్రఖ్యాతులు ఆయన పడిస్తున్నాడు అనమాట. మరి జమదగ్ని మహర్షి మరి సాక్షాత్తు పరశురాముడికి ఆయన జన్మ ఇవ్వడం. పరశురాముడు ఆయన కరణ జన్ముడు, దశావతారంలో ఒకడు. అది కాకుండా మరి జమదగ్ని మరి ఏమిటంటే మరి మన ఇతిహాసంలో కుశవంశంలో గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు సోదరైన సత్యవతికి రుచిక మహర్షి పుట్టినవాడు జమదగ్ని. వీరిరువురు కూడా రుచికుని యజ్ఞఫలంలో ఒకే సమయంలో పుట్టినవాడు. అయితే యజ్ఞప్రసాద విభజనలో సత్యవతికి ఒక భాగం ఇచ్చి మరొక భాగం సత్యవతి తల్లికి ఇవ్వకపోతే దైవయోగం వలన ఈ ప్రసాద భాగాలు తారుమాడవడంతో తపస్వైన రుచికునికి జమదగ్ని కుమారుడుగా జన్మించాడు. ఈ జమదగ్ని తనటువంటి పరశురాముడే క్షాత్రశక్తిని కలిగి ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు జమదహ రాజైనప్పుడు కూడా యజ్ఞప్రసాదం వల్ల తపస్సుపై దృష్టి మళ్ళీ మరి క్రమంగా బ్రహ్మర్షిత్వాన్ని కూడా పొందగలిగినాడు. అందుకని జమదగ్ని మహా ఋషి. జమదగ్ని ముని కార్యసాధకుడు సౌజన్యంపు వారిష్టతన్ సమమున్ నిత్యము యజ్ఞహోమముల సచ్చారిత్రు నిత్యగ్నితో క్రమమున్ భార్యయు రేణుకా సతితో సత్కామ్యంబు అర్థంబునన్ విమలం బందెను పుత్రరత్నములతో వేదాంగపారంగుడై. పరశురాముడు ఒక పిల్లలు ఉన్నారు, రేణుగామాత. ప్రతిరోజు కూడా వెళ్ళి అక్కడ నదులలో స్నానం చేసి తీర్థంలో జలం తీసుకొస్తుండేది వీటితో కొండలతో. ఒకసారి ఆవిడ ఆ జలం తీసుకురావడం కొద్దిగా ఆలస్యమైంది. అక్కడ కొద్దిగా ఒక దృశ్యానికి ఆవిడ ఆకర్షణ పడింది. అక్కడ జలంలో ఉండేటువంటి జలం తీసుకొస్తూ స్నానం చేసి తీసుకొద్దాం అనుకుంటే ఇక్కడ నదిలో చక్కగా ఆకర్షించేటువంటి దృశ్యం, ఆ పుష్పాలు, ఆ పక్షులు, కిలకిలవరాలు, తర్వాత వాళ్ళ యొక్క మరి సంయోగాలు, తర్వాత వాళ్ళ యొక్క కలయికలు చూస్తూ కొద్దిగా ఆలస్యమైంది. ఆయన చూస్తాడు, ఆయన దిగుదృష్టం ఆలస్యం కారణం అంటే ఆవిడ కొద్దిగా ఆకర్షించబడింది ప్రకృతికి. దాంతో వెంటనే శాపం ఇస్తాడు.
శాపం ఇచ్చేసిన తర్వాత ఆ శాపానికి ఆ కొడుకులు పిలుస్తాడు. మరి ఆ శాపం ఇవ్వడం కాకుండా ఆవిడ యొక్క ఆ కుత్తు కత్తిరించమని, అది కూడా ఏమిటంటే అది అది దానికి కారణం ఉంది, దానికి హేతు ఉంది. ఏంటంటే ఆ తపశ్శక్తి, ఆవిడ శక్తియుక్తులు ఆవిడ పునీతం చేద్దామని, ఆ మాతకి రేణుకా మాతకి ప్రపంచవ్యాప్తంగా కీర్తి పడుకోద్దామని ఒక కారణం చేతనే తపస్సులకి ఊరికే వాళ్ళకి అంటే ఆ కారణంగా కోపం రాదు. దాంతో ఎవరు కూడా ఆ తల్లి హత్యకు కొనుక్కోలే. పరశురాముడు వెంటనే తల్లిని హత్యకు ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఒప్పుకోబోయేటప్పటికల్లా ఆ పుత్రుల్ని జమదగ్నే వెంటనే పుత్రులు కూడా సంహరించమన్నాడు. వెంటనే పరశురాముడు మరి తల్లి పుత్రుని కత్తిరించడం, ఆ తర్వాత సోదరులు కూడా ఇప్పటికల్లా జమదగ్ని మహానందభరితుడై తన కొడుకు తన ఆజ్ఞ నెరవేర్చేటువంటి ఉత్సాహంతో, పరశురాముడు సాక్షాత్తు శివస్వరూపం, శివాంశే, శివుడే పుట్టాడు తపశ్శక్తితో. జమదగ్ని రేణుకామాత వాళ్ళ తపశ్శక్తితో శివుడే అక్కడ మరి అంటే ఏంటంటే పరశురాముడు అంటే భార్గవరాముడు అనమాట. ఆయన భార్గవరాముడుగా అవతరించాడు అనమాట. ఆడు పౌరుషంతో పరశురాముడు మొత్తం 21 సార్లు మొత్తం రాజలోకానంతా ఏం లేకుండా మొత్తం అంతా వాళ్ళకి నిస్సారంగా రాజుల కూతురు కత్తిరించాడు. కార్తవీర్యాచుడు అటువంటి మహాబలశాలి, తపస్శాలి, మరి కర్ణజన్ముడు దశావతారంలో భార్గవరాముడు ఆయన పరశురాముడు అయ్యేటప్పటికల్లా దాంతో వెంటనే సంతోషించి జమదగ్ని మరి అదంతా తల్లిని బతికిచ్చాడు, ఆ సోదరుని బతికిచ్చాడు తపోశక్తితో. వెంటనే ఆవిడ చేసిన తప్పు కారణంగా మన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాల్లో ఆవిడ స్నానం చేసేసి పునీతనమై పూజలు జపాలు తపాలు వెళతాన్ని నిశ్చయించుకుని ఆ ప్రకారంగానే భర్త ఆజ్ఞతో వెళ్ళేసి అన్ని చోట్ల కూడా చేస్తూ వచ్చింది. అప్పుడు పుత్రుడు భార్గరాముడిలా పూజ్యము దైవము విష్ణుమూర్తిగా, భార్గవరాముడు ఆయన విష్ణుమూర్తి అంశ, అంటే త్రిమూర్తుల అంశ, త్రిమూర్తులు విష్ణుమూర్తిగా, అంటే ఆయన దశావతారంలో ఒక అంశ అనమాట. ఇంటూ వచ్చాడు. త్రిమూర్తులే విష్ణుమూర్తి అంటే మొత్తం అంతా త్రిమూర్తులు. వాళ్ళు త్రిమూర్తులు 3 గారాల కోసం, అంటే వాళ్ళు సామత్వం, తమోగుణం, రజోగుణం. రజోగుణంలో బ్రహ్మ, తమోగుణంలో మన శివుడు, అంటే సామగుణంలో విష్ణుమూర్తి. అవతారాలు వాళ్ళు కారణజన్ములు, వాళ్ళు కార్యాల కోసం చెప్పి ఆ జగత్తును, ఆ జీవం మరి విశ్వాన్ని పోషించు కోసం చెప్పి వాడు చేయడం విష్ణుమూర్తి అంశం అనమాట. పాత్రను గూర్చే తా పరశుభాగ్యపురాముడు లోకరక్షకై ధాత్రిని పుట్టే, తా జమదగ్నికి పుత్రుడు విష్ణులీల, తా చిత్రము మాతృకంఠమును చెదను చేసెను తండ్రి ఆనగా. పుత్రుడు భార్గరాముడిల పూజ్యము దైవము విష్ణుమూర్తిగా, పాత్రను కూర్చదా పరశుభాగ్యపురాముడు లోకరక్షకై ధాత్రిని పుట్టి, తా జమదగ్నికి పుత్రుడు విష్ణులీల, తా చిత్రము మాతృకంఠమును ఛేదను చేసెను తండ్రి ఆనగా. తర్వాత రేణుకమాత శీలకడు శ్రీకర రీతుల సర్వతీర్థముల్ తానము పూజనర్చనలు ధన్యత చేసియు, పాతకంబు సంధానము రూపుమాపు కొనదల్చియు, భర్తకు కోపకారణ మానము పాచివ్రచ్చమ సమానపు స్వాధ్విలలామ కాంతులన్ కానగా రేణుకా సతి జమదగ్ని భార్యగా. అదనమాట రేణుకామాత కూడా తన శ్రీకర మరి ఇటువంటి అన్ని తీర్థాలు స్నానం చేయడం కోసం బయలుదేరిపోతూ వచ్చిందనమాట. తన పాతివ్రత్యాన్ని చూపించుకోవడానికి సంధానం మొత్తం రూపుమోపుకోవడానికి ఆయన పాతకాన్ని, తర్వాత భర్త కోపకారణంగా మరి పాతివ్రత్యాన్ని అసమానంగా మరి మానము పాతివ్రత్యం అసమానపు సాధ్విలలామ కాంతులన్ కానగ రేణుకా సతి కారణమున్ జమదగ్ని భార్యగా. మరి జమదగ్ని భార్యగా ఆవిడ నిరూపించుకోవాలి. అందుకని
ఇక్కడ ఏమిటంటే మనం ఒక తీర్థాన్ని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఇక్కడ పెదకొండూరు అని చెప్పి దుగ్గిరాల మండలంలో మాత్రం ఎటువంటి ఊరు ఉంది. అక్కడ రేణుకామాత వెళ్ళింది. అక్కడ తపస్సు అనేది చేసుకుంటుంది. కృష్ణానదిలో కూడా కృష్ణానది పక్కనే ఉంటుంది. అది విజయవాడకి 10 మైళ్ళ దూరంలో మహత్తరైన ప్రదేశం. ఇక్కడ బ్రాహ్మణ గుండూరు అంటారు. అక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు విపరీతంగా జరిగిన ఊరు అది. ఇక్కడ రేణుకామాత తపస్సు చేసింది. తపస్సు చేస్తే అక్కడ పుట్టలమ్మ తల్లి అని చెప్పి ఆవిడ తపస్సు చేసింది. ఆ పుట్టలు పేరుకుపోయినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చింది ఆవిడ. అట్లా అన్ని చోట్ల మొత్తం పుణ్య స్నానాలు చేయటం, విధులు కర్మలు అని. అక్కడ తర్వాత దాన్ని బయటికి తీశారు వీళ్ళు, ఎవరు మొలమట్టి వారిని, మరి పట్ల వారిని. దాంతో అస్సలు ఆ పాముల మధ్య లోపల నుంచి గంధం, సుగంధం, చందనం, అగరబత్తి వాసనలు విపరీతంగా పొట్టలోంచారు. మొత్తం అంతా ఊరంతా పెరిగిపోయింది. అది బ్రాహ్మణ శ్రేష్ఠులతో వాళ్ళ యజ్ఞాల హోమాలతో పూజించినటువంటి ఆ పుట్లమ్మ తల్లిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. దాంతో ఆ ఊరు మహత్తరంగా విరాజిల్లింది. ఇప్పుడు కూడా మనకి పెదకొండూరులో చక్కగా ఆ మాత గురువారం ఆదివారం అయితే కొన్ని వేల మంది జనం రావటం, రేణుకాదేవి ప్రదర్శించడం, రేణుకాదేవి గుడి కట్టించడం, రేణుకామాత అక్కడ అవన్నీ మనకు అక్కడ మహత్తరంగా అక్కడ ఆ ఊరు కృష్ణానది పక్కన మరి బ్రాహ్మణ కొండూరు యజ్ఞాలు యాగాలు హోమాలు జరిగిన చోట రేణుకామాత అక్కడ ప్రత్యేకంగా ఆ పుట్టలమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ కూడా మనం అక్కడ మనం గాంచగలుగుతాం అనమాట. ఇవన్నీ విశేషంగా మరి ఒక మహత్తరైన ఊరిని కూడా మనం ప్రత్యేకం చేసుకోవాలి ఇక్కడ. అందుకని ఆ ఊరిని మనం రేణుకామాత ప్రతిష్ఠ చేసిన పుట్టలమ్మ మాతని, పుట్టలమ్మ తల్లి అంటే గ్రామ దేవతలు. గ్రామంలో ఈతి బాధలు లేకుండా, కరువు బాధలు లేకుండా, క్షామాలు లేకుండా గ్రామ దేవతలు అంటే లలితా వరాహ భట్టార వంశంతో ప్రతి ఊరికి ఉంటూ ఉంటారు గ్రామదేవతలు. వీళ్ళు 3 కోట్ల మంది దేవతలు. వీళ్ళంతా సోదరిమణులు. వాళ్ళకి ఒకడే తమ్ముడు పోతరాజు. జమ దగ్గర భారీగా రేణుకామాత అక్కడ. మనం ఎట్టయితే మనం అహల్య మరి గౌతముల్ని, అత్రి అనసూయల్ని, లోపాముద్ర అగస్త్యుల్ని, అట్టకి వశిష్ఠ అరుంధల్ని వీళ్ళందరూ కూడా ప్రాతకాలంలో మనస్మరించుకుంటూ ఉంటారు. దాంతోనే మనకి పునీతం అవుతుంది, దాంతోనే మనకి జన్మ సాఫల్యం అవుతుంది, దాంతోనే మనకి బాధలు లేకుండా ఉంటాయి, దాంతోనే మనకి ఏమి కష్టాలు వచ్చినా బయటపడతాం. అందుకని ఆ పెదకొండూరులో ఉన్నటువంటి పుట్టలమ్మ తల్లి మాతని మనం చూసిన, ఆవిడ కొలిచిన, ఆవిడ ఎందుకంటే రేణుకామాత సాక్షాత్తు వచ్చేసి ఆ మాతను అక్కడ కొలిచి అక్కడ వదిలిపెడితే వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఆ మాత విశేష పూజలు అనుకుంటూ విశేషంగా విరాజిల్తూ ఉంటూ జిల్లాలోనే చాలా నభూతో నభిస్తుగా విరాజిల్తుంది. అందుకని ఒకసారి మనం ఆ మాతని తలపగరేణుకాకృతపు ధన్యపు విగ్రహమద్వితీయతం సలలిత రూపుదిద్దుకొని సద్గతి వెల్సియుక్కుండు ఊరులో విలసిత పుట్టలమ్మగను వేజ్జపు రూపము పొందియుండియున్ బలమును గుర్చె గ్రామమున భాగ్యపు మాతగా గ్రామమాతగా రేణుకాదేవి చేత మధ్య ప్రతిమ అంబిక అంశంగా రూపుదిద్దుకొని పెదకొండూరు గ్రామంలో పుట్లమ్మ నేటి పేరుతో వేజ్జపు రూపంతో వెలిసి గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి కూడా ఊతం ఇస్తుంది. అటువంటిది మనం స్మరిస్తే చాలు పుట్లమ్మ తల్లిని. ఆవిడ సకల కోరికలు తీరుస్తుంది. చిద్విలాసంగా, మహా మందహాసంగా, నవ్వుతో భయంకరంగా పూర్ణ స్వరూపంతో ఆవిడ అందరినీ అభయవేస్తుంటుంది అనమాట. పుట్టలమ్మకును పూజ్యపు పుట్టల సర్పతంతుతుల్ గుడ్డుగా వేల వర్షములు గుప్తపు భాగ్యము పూజ సల్పియున్ దిట్టపు రీతి మాతమతి ధీరత అంబిక వంశతల్చి సంఘట్టనమన్యరీతులనుగా అంచగ పూజలు అద్వితీ రేణుకామాత కృత అంబికాంశ ప్రథమను 1000 సంవత్సరాలు సర్పాలు జంతుజాలాలు గుట్టుగా భాగ్య పూజ సల్పిన విధట పుట్టలు గుట్టలుగా ఏర్పడి మాతను తీరతో కొలిచిన తీరును చూస్తే మనకి అద్వితీయంగా మనకి అసలు అది చూసిన తర్వాత పుట్టలమ్మ తల్లిని మనం మహత్తరంగా భాషిస్తాం. అందుకని అక్కడ మనం ఒకసారి ఆనందమానందామోద సమ్మోద పురజనులకు గూర్చు పుట్టలమ్మ సంతోష సంవిజ్య సంతోష ఫలితంపు పట్టుగా అందించు పుట్టలమ్మ అనురాగ మమకార వినయంబు సగుణంబు పొడవిలో సమకూర్చు పుట్టలమ్మ సహకార భావంబు సహనంబు అనయంబు పూర్వంబు నెదనింపు పుట్టలమ్మ సగుణ సత్విక సమభావ సకల వినుత సరస సంగీత సుమగత్ర భరిత చరిత మధుర మాణిక్య పరిపూర్ణమన్య చరిత అవని కొండూరు పుట్లమ్మ భువనమాత. ఆ భువనమాతే కాకుండా పుట్లమ్మ తల్లి వేదాంత వైద్యం ఆవిడ రేణుకామాత కృతంగా అక్కడ విరాజల్లి
మరి మహత్తరంగా మరి అక్కడ ఎన్నో రకాలైనటువంటి పూజలు జపాలు తపాలు అవన్నీ కూడా అందుకుంటూ మరి మహత్తరంగా భాసిల్లి ఎన్నో రకాలుగా అందరూ కూడా మరి వాళ్ళకి ఏం బాధలు లేకుండా, ఎందుకంటే ఆవిడ సాక్షాత్తు మరి ఎవరు రేణుక మాత అన్నమాట. ఆవిడ అక్కడ మరి ప్రతిష్ఠ చేసిందనమాట. అందుకని మరి ఆవిడ మరి ఆ మాత మరి ప్రతిష్ఠ చేసిన కారణంగా ఆవిడ మాత రేణుక పూజలు మాన్యమంది మహిని యశమును కొండూరు మహిత పొందే. అటగే మరి ఏనాడు చేసిన ఎనగ పుణ్యమో కొండూరు భువిలోన వెండి కొండ, ఏ తల్లి పుణ్యమో ఏ తండ్రి భాగ్యమో కొండూరు జన్మంబ భండనంబు, ఏ జీవి చరితమో ఏ జన్మ సుకృతము కొండూరు జీవింప అంటదండ, ఏ నోము ఫలితమో ఏ యాగ భరితము కొండూరు భువిలోన నిండుకొండ, ఛత్రసు చరిత్ర సతత పవిత్ర భూమి యజ్ఞ ఏగాది హోమంబు యాగభూమి, పూజ్య పుణ్యపు పుట్లమ్మ పూర్ణభూమి, పెద్ద కొండూరు ఇలలో విశుద్ధ భూమి, రేణుకమ్మయే పుట్లమ్మ రేయి పగలు, పెద్ద కొండూరు పూజలు హితము చేసే ప్రియము చేసే. ఏనాడు చేసిన పుణ్య ఫలితము, తల్లిదండ్రుల భాగ్యఫలము, ఏ జీవి జన్మ సుకృతము, ఏ యాగఫలము పెదకొండూరు అవల్లో వెండి కొండగా నిండి కొండగా అండదండగా పండనంగా విరాజిల్తుంది. మరి అక్కడ రేణుకమ్మ సాక్షాత్తు ఆవిడే పుట్లమని ప్రతిష్ఠ చేసి పూజలు చేసి, తర్వాత పుట్టల్లో పాములు సర్పాలు ఎన్నో చేసి దగదగాయమానంగా ఆవిడ విరాజిల్లితే ఆ రేణుకాదేవి మరి ఆవిడ రేణుకమ్మ తల్లి అక్కడ చేసినటువంటి దాన్ని ఇవాళ సందర్శించడానికి, అక్కడ యజ్ఞ ఏగాది ఏకభూమిగా వసినటువంటి పెదకొండూరులో పవిత్ర భూమిని సందర్శించడానికి అక్కడ 4 గుళ్ళు, ఓ పక్కన కృష్ణానది, ఒక జనార్దన స్వామి గుడి, ఓ పక్కనేమో ఆనందదేశ్వర స్వామి గుడి, ఒక రాజరాజేశ్వర గుడి, అక్కడ హనుమంతుడి ఆలయము, రేణుకమ్మ గుడి, సాయిబాబా గుడి, దానికి మించినటువంటి రామాలయము, గణపతాలయము, రకరకాలుగా ఆ భూమి అనమాట. మహత్తరమైన భూమి అనమాట. బెజవాడకి 10 మైళ్ళు ఉంటుంది, దుగ్గరాల మండలంలో ఉంటుంది, గుంటూరు జిల్లాలో ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఎందుకంటే ఈ మహా ఋషుల్లో ఋషి పత్రిక అక్కడికి వెళ్ళి ఆవిడ మహత్తరంగా మరి విరాజిల్ని అక్కడ పూజ చేసి అక్కడ స్థాపించి ఆ ఊరికి ఆ పుట్లమ్మ తల్లి మరి ఆ అంబ అంశగా మరి ఆవిడ ప్రతిష్ఠించి పూజ చేసిందనమాట. అందుకనే మనం అటువంటి వాళ్ళు మనం పూజ చేసుకోవాలి. కొండూరు పుట్లమ్మ భంటనం బుగగొల్చు హస్తమే హస్తము అర్ధిగూర్చ, కొండూరు పుట్లమ్మ నిండుగా గంచెడు నేత్రమే నేత్రము పాత్రగూర్చ, కొండూరు పుట్లమ్మ అండగా దల్చెడు గ్రామమే గ్రామము ప్రభలు గూర్చ, కొండూరు పుట్లమ్మ కొండగా భావించు పౌరులే పౌరులు పరము గూర్చ, కొండూరు పుట్లమ్మ మెండుగా మది పల్కు వదనమే వదము కుదురు గూర్చ, వదనమే వదనము కుదురు, కొండూరు పుట్లమ్మ దండిగా పూజించు దేహమే దేహంపు మహిమగూర్చ, పాదపాదములు వదనంపు భక్తి నిలిపి మోదపదమున భావంపు మురిపమరసి, సాధుతనమున మమతల సమత నింపి పుట్టలమ్మను పూజించు పట్టుబట్టి, మాత రేణుక పూజలు మన్యమంది మహిను యశమును కొండూరు మహిత పొందే. పెదకొండూరు పుట్లమ్మను కొలిస్తే హస్తమే హస్తం, నిండుగా చూచేడు నేత్రమే నేత్రాలు, అండగా తెలిచే గ్రామమే గ్రామం, కొండగా భావించాడు పురజనులే పురజనులు, మెండుగా పలికే వదనమే వదనము, దండిగా పూజించే దేహమే దేహం. పుట్లములు భక్తితో మోదంతో సాధుతనంతో మమతల సమతలపుతో భావమోదంతో భక్తి వదనంతో పట్టుపట్టి పూజించాలి. పుట్టుకు సార్థక పొందుతుంది. మాత రేణుక పూజలు మాన్యం అందుతుంది. మహిని ఎస్ఎన్ని కొండూరులో మహిమ చేసి అటువంటి మరి రేణుక మాత పూజలను శ్రీకరమందియు అంబికాంశగా ఆనక పుట్టలమ్మ ఘన నామముదాల్చియు కుండులూరులో పవన పూనకంపు ముల బంటియు పట్టెల పావనంబుతో కానగ ప్రభడోత్తములపు కమిత పూజల వెల్సె ధాత్రిలో. అంబికాంశగా రేణుకామాత రూపకర్తగా వీరు పట్లవారు మొరమంటేవారు వాళ్ళు పడుతురు పాటవంతో బ్రాహ్మణవతం లేకుండా దీక్ష దక్షల యజ్ఞ హోమంలో పెదకొండూరు గ్రామంలో
పుట్లముత్తల మాత, అటువంటి వాటిని కూడా మనం తలంచుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఒక మహత్తరంగా మరి ఇప్పుడు మనం ఋషుల పరంపరలతో మనం తెచ్చుకుంటున్నాం. ఋషుల పరంపరలోనే మరి వీళ్ళు శీల సాధువులు, మరి ఒక మాత, ఆవిడ జమదగ్ని, మరి పరశురాముడి తల్లి, మహత్తరమైనటువంటి సాధ్వి లలామ, పాతివ్రత్య శిరోమణి, మరి సాక్షాత్తు దైవాం సంభూతురాలు, ఆవిడే దేవతా స్వరూపిణి, ఆవిడే దేవత రేణుక మాత, దేవతలకి దేవత, మాతలకి మాత. మరి ఆ పుట్లముత్తలని అక్కడ మరి కొలిచింది అంబాంశగా ఆవిడ అనమాట. వాళ్ళు దేవతలే, కానీ మరి వీళ్ళని మళ్ళీ ధనిం చేయడానికి, జీవులకి వాళ్ళ గతి కల్పించడానికి, జీవన స్రవంతిలో వాళ్ళకి పునీతం చేయడానికి, వాళ్ళకి మార్గదర్శనం ఉండడానికి వాళ్ళు చేస్తుంటారు అనమాట. అటువంటిది అనమాట. తర్వాత మనం సూతముని మనం చెప్పుకున్నాం. సూతముని ఆయన అనేక రకాలుగా పురాణ ప్రబంధకాలు మనకి ఇవ్వటం, వాటిలో మనం మహత్తరంగా ఆయన చెప్పేటువంటి పురాణాలు ద్వారంగా మరి సూత గడ్డని చెప్పి నమిసారంలో ఉంటాం. సూతనికి మరి సౌనకాది మహామనుషులంతా వెళితే ఆయనకి అనేక రకాలుగా వాళ్ళకి మరి వ్రతాలు, జపాలు, తపాలు, నోములు, మరి భారత భాగవతాలు బోధించడం, సప్తాహాలు చేయడం, అనేక రకాలుగా సూతమని మరి ఆ శృతుల్ని స్మృతుల్ని, శృతి అంటే వేదం, స్మృతి అంటే వేదాంగ పారంగాలు, అంటే ఉపనిషత్తు కూడా కొద్దిగా స్మృతికి వస్తుంది. అంటే ఉపనిషత్తు మరి అంటే శృతి అయినా సరే, స్మృతులు మరి ఇతిహాసాలు, పురాణాలు, మరి ఎట్టగే రామాయణ గ్రంథాలు, ఇవన్నీ కూడా ఆ సపరంలో ఇవన్నీ స్మృతులు అనమాట. స్మృతి అంటే దాంట్లో సారం స్మృతి. అట్టగే మరి వాళ్ళు మనకి ఎంతో మహత్తరంగా వీళ్ళు మరి చక్కగా వీళ్ళు మనకి ఎన్నో మనకి గోచరం. శీల రుచిక సత్యవతి శ్రీసుతుడై జమదగ్ని ధన్యతం వాతము నిత్యనిష్టలతో వాసిక యజ్ఞ తపోజపంపు సత్పాలన వాలము నిత్యనిష్టలతో వాసిక యజ్ఞ తపోజపంపు సత్పాలన ధర్మ కర్మలతో పాటవ ప్రాభవ శక్తియుక్త సచ్చీలము ఈశ్వరా కృప విధేయసుతుండగ పరశురామునిన్ శూల దశావతారముల శోభలుగాంచను పుత్రరత్నము. సరే వెళ్ళు. మరి మనం ఒకసారి సూతముని ముందు ఇంకోసారి మళ్ళా జమదగ్ని, మరి రేణుకాదేవి వాళ్ళ యొక్క శీలంతో మరి రుచిక సత్యవతి, మరి సుతురైనటువంటి జమదగ్ని, మరి నిత్యనిష్టలతో యజ్ఞ తపో జపంతో సత్పాలంతో కర్మకాండాలతో ప్రాభవంగా మరి రేణుకామాత, మరి ఆవిడ యొక్క మరి పాతివ్రత్య మహత్యంతో ఆవిడ మరి భార్యగా స్వీకరించి మరి ఈశ్వర కృపతో విధేయసూతుండ పరశురాముణ్ణి సాక్షాత్తు మరి విష్ణుమూర్తే దశావతారాలు ఉన్నటువంటి శోభలుగా మన పుత్రరత్నంగా మరి భాసిల్లి కాంచి మరి అయినా మరి పునీతమైపోయి చక్కటి విశేషమైనటువంటి వాళ్ళు అక్క మంచి దీంట్లో వాళ్ళు మనకు అనేక రకాలుగా నేను అందించి చివరికి వాళ్ళు మనకి దీన్ని మన సంస్కృతిని, మన యొక్క సత్య సంధతని, మన జాతికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విశేష సంపదల్ని, ఆర్ష ధర్మాల్ని, వాళ్ళని మనకి వాళ్ళు ఎంతో ఇచ్చి మనకి ఎంతో మనకి వాళ్ళు రుచిక అట్టగే సత్యవతి, రుచిక మహర్షి, సత్యవతి మహర్షి వాళ్ళ సుతులైనటువంటి జమదగ్ని మహర్షి వాళ్ళు చేశారన్నమాట. సూత పురాణికుడు. మరి సూత పురాణ కోవిదుడు సుందర బంధువు వందనీయ సంజాతుడు భారతీయతను శాశ్వత రీతి పురాణ గ్రంథముల్ ఉతము గూర్చి జాతికి యోగ్యత చేర్చియు నైమిసావనం కేతము సుతగడ్డిగను కీలక పీఠపు ఆధిపత్యమున్ ఋతమహర్షి ధర్మమును శోభగనందగ చేసే జాతికి. సుత మహర్షి అక్కడ మనకి జాతికి మనకి ఇవన్నీ కూడా అందించి రకరకాలుగా మరి సౌనకాది సుత మహర్షి కూడా వాళ్ళు మనకి ధర్మాన్ని, అర్థ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అక్కడ భారత భాగవత ప్రవచనాలతో
మరి ఆయన అనేక రకాలుగా భారత జాతికి భారత మనటువంటి ఈ ధర్మాన్ని వ్యాపింప చేసి మన మనుషులు వాళ్ళ జీవితంలో ఎంత తరించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, చారిత్రాత్మని పడుతుంది, ఎంత అన్యోన్యతగా ఉండాలి, ఎంత పరోపకారంతో ఉండాలి, ఎంత సాత్వికత ఉండాలి, ఎంత పునీతంగా ఉండాలి, మరి ఎంత శాంతంగా ఉండాలి, ఎంత వాళ్ళు ధర్మ కర్మలు అయి ఉండాలి, ఎంత కర్మనిష్ఠులై ఉండాలి, నిత్య నియమాలతో ఉండాలి, నీతి నిష్ఠలతో ఉండాలి అనేటువంటి వాళ్ళు కూడా మనకు తెలియజేశారన్నమాట. మాత్రంగా ఇప్పుడు మనం ఒకసారి వీళ్ళందరినీ స్మరించుకుంటున్నాం. ప్రస్తుత పౌరాణికులు మనకు చాలా ధర్మాన్ని బోధిస్తూ మహత్తరంగా ఉత్తేజపరుస్తూ ధర్మాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా అంటే దశాబ్దంగా ఉర్రూతలుగిస్తూ మరి వాళ్ళు ఎట్లయితే ఋషులు ఎట్లయితే పరంపర చేశారో ఆ ప్రకారంగానే మనకి ధర్మం ఏమిటి, నీతి ఏమిటి, నిశ్చయం ఏమిటి, పురాణం ఏమిటి, వెనకాల గాథ ఏమిటి, రామాయణం ఏమిటి, భారతం ఏంటి, భాగవతం ఏంటి, రమణవర్షం అంటే ఏమిటి, మరి అట్టగే మరి చంద్రశేఖర సరస్వతి వారు ఏంటి, రామకృష్ణ పరమహంసం ఏంటి, వాళ్ళ ఇదేమిటి, అవన్నీ కూడా ధారణతో ఒక మరి ఏం లేదు వాగ్ధాటితో మరి సరస్వతి పుత్రుడుగా మరి ఆయన నీతి కోవిదుడుగా అట్టగే మరి ఏకసంధాగ్రహిగా అట్టగే నిరాడంబరుడుగా అట్టగే మరి నిస్సంకోచంగా నిరాఘాతంగా మరి ఆయన మరి ఒక చిరు మోముతో సాక్షాత్తు పుంజీభూతుడైనటువంటి మరి ఈశ్వరాంశ అన్నట్టుగా మనకి ఆయన చూస్తే అనిపిస్తుంది మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు వారు. ఆయన కూడా మహా ఋషి కోవిదుడు. నాకు భాగ్యం ఏంటంటే కాకినాడలో నేను సందర్శించడం, మరి ఆయనతో 3-4 రోజుల పాటు ఉండటం, నేను కొన్ని పద్యాలు రాసి ఆయనకు సమర్పించడం, ఆయన చిరు సత్కారం చేయడం, నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత అక్కడికి తర్వాత ఆయన స్ఫూర్తిగానే నేను మరి ఈ యొక్క మరి నేను ధర్మని శతకం అని చెప్పి 1150 పద్యాలు ఆయన ప్రేరణ అయితే విశ్వనాథుడు ఆదేశంతో నేను అక్కడ మరి ఆ కాశీలో రాసి ఉంటుంది. అందుకని వారి గురించి మనం ఒకసారి ప్రస్తావించుకొని ఆ మహానుభావుడికి మనం చక్కగా ఆయన కూడా పాత నమస్కారాలు చేసి సమయంగా వంగి శాస్త్రాంగ దండ ప్రమాణం చేసి మహానుభావుడిని నిరంతరం 100 సంవత్సరాలు జీవించి ధర్మాన్ని నిలబెట్టి ఆయన పురాణ కాలక్షేపాలతో ఒరుతొలగించి అనేక రకాలుగా మరి భారత మరి ఆంధ్రావంలో కాకుండా ఈ భారతీయులకి తెలుగు వారికి ఆయన యొక్క పుంఖాలుగా ఇచ్చేటువంటి ఆ పురాణ మరి ఆ ప్రవచనాలతో వాళ్ళని ఇంకా ఆ భగవంతుడు మరి ఈశ్వర కృపతో విశ్వనాథుడు దయతో మరి అమ్మవారు కనకదుర్గమ్మ గారు కాకుండా కరుణా కటాక్షాలతో మరి ఆయన చక్కగా ఆరోగ్యంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ మరి ఆ మహానుభావుడికి నేను రాసినటువంటి మరి ఆయన సరస్వతి పుత్రుడు వాచస్పతి అట్టగే మరి ప్రవచన కేసరి హైందవ ధర్మ పరాయణ వరేంజులు ఆర్షణ ధర్మాధ్యక్షులు అనర్గళ ధారణ పోషణ పరాయణులు చాగంటి మరి కోటేశ్వర స్ఫూర్తితో నేను రాశాను దీన్ని. అవన్నీ తర్వాత ఒకసారి కంటిని నిండు కంటి శివగామిత భగ్యపు నేత్ర పర్వ చగంటిని వాణి పుత్రువర కంచన రత్నము మేలి రత్నమున్ ఇంటను కాకినాడమరి గెల్చియు రచ్చను యవదాంధ్ర భూమంటపు కీర్తినందు కొనుమాన్యుడు కోటి సమాన కాంతులన్. అటువంటి వాడైన మరి శారదా జ్ఞానపుత్రుడు ప్రవచన చక్రవర్తి ఈశ్వరు భవపుత్ర పరమేశ్వరు పాదము చిత్తముందు కోటేశ్వరరావు పూజ్య గురుడెంతయు భావము పట్టు నిల్పి కామేశ్వరు భక్తి నిల్పవరమెంతయు తల్పగ పూర్వపుణ్యమౌ ఈశ్వరు నిండు దీవెనలు మెండుగ బొందును 100 వర్షములు. ఆ యొక్క ఆ భగవంతుడు పరమేశ్వరుడు 100 సంవత్సరాలు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దాని మించిన వాక్కు ఇవ్వాలి, దాని మించిన ధారణ. ఇంకా ఆయనకి ధారణ కాదు, ఒకసారి చూస్తే ఆయనకి రతల మలకం అంతే, చూసేదారు చదవక్కల ఆయన కంటితో చూసేదారు అటు మహానుభావుడు. మరి వారికి నేను మరి సహస్రధ మరి ఆయనకి నేను పదాభి నమస్కారాలు చేస్తాను వంగి వినమ్రంగా. వరముదలంచగంచబుధ వందిత సద్గుణ సన్నుతంబునై అరయగ కోటి ఈశ్వరులు అండగ నుండిన కోటి రత్నమా తిరముగా నీడువాణి తిరుధిరత వీరత భాగ్యవాణి అయి మురిపెము వీద సాగు శతమోదిత వర్షము ఈశ్వరేచ్ఛత. కూడా చొరవగారు మీ వాడి 100 సంవత్సరాలు నిండుగా 100 ఏళ్ళు స్థిరంగా ధీరతగా వీరతగా భాగ్యవాణిగా ఈశ్వరేష్తో రాజిల్లాలి పయనించాలి. తలపగ వెంకటేశు పదధారణ వృక్కితో నిత్య భక్తతన్ సలిపితో రామచంద్రుముద సంతస కీరితి ఎల్లవేళలన్ పిలిచితో మతృపితృ సద ప్రీతి గదాల్కియు దేహమంతయున్
వలపుగ సీతమాతనెద వంచిత నిల్పియు సత్యశీలతన్ సలలిత కోటినీశ్వరుల సాక్షపు సచ్చుడు దల్పగాధరన్. వెంకటేశ్వర స్వామి యొక్క మరి పాదాలకు మొక్కారు మీరు. రామచంద్రమూర్తిని మరి మీరు నిరంతరం మనసులో పెట్టుకున్నారు. మాతా పితల్ని మరి మీరు ప్రీతిగా దేహంతా దాల్చారు. సీతామాతనే అవండి మీరు మనసావాచకరమ మొక్కారో తెలియదు కానీ కోటేశ్వరరావు గారు మీరు సాధ్యులు. మీ వాణి కానీ మృదు మధర కోకిల కంఠారావం కానీ కంఠ అమృతం కానీ ధార కానీ మీ యొక్క సృజనాత్మక కానీ మీ యొక్క అకుంఠిత దీక్ష దక్షతలు కానీ మీ యొక్క స్థిరయర్లాగా గంగా అచ్చరిలాగా ప్రవహించేటువంటి అద్భుత ప్రవచన దురంతత కానీ అది అట్టాగే సాగుతూ ఉండాలి. నిజంగా అది పూర్వపుణ్య భాగ్యం. ధారణ గుక్క తిప్పగను దల్చిన భావము వీరశైవము వీరుడు శస్త్రశోధకుడు భీకర కంఠ బుధిర భాషణన్ పారణ దివ్య సాధనను వసిగ వనెగ మెల్గు కొటిసుల్ ఆరయ జన్మ సార్థకము అంధుడ పూర్వపు పుణ్యభాగ్యమవు. ఒకసారి మొదలు పెడితే ఆ ధారణ గొక్క తిప్పుకోడైనా అంతే. మనం అన్నా కానీ అంతసేపు చదువుతున్నాడు, మన బాధ కలుగుతుంది, ఎట్ట చదువుతున్నాడు కానీ ఆయన అట్టగే నవ్వుతూ చదువుతూ ఉంటాడు. అదేమిటంటే ఈశ్వర కృప, అది వరం. అదేంటంటే మరి భగవంతుడు ఇచ్చేటువంటి వరం. ఆయన శాస్త్ర శోధకుడు, చక్కటి కంఠం, చక్కటి భాషణ, దివ్య సాధన, సార్థక జన్మం. రమణుల దివ్యగాథలను రమ్యము దెల్పియు పుల్కరించడం అమరము రామచంద్రులను అద్రత గొల్బగ నిత్యనూత్నతన్ సమముగ వెంకటేశ్వరుని సంతస సాత్విక భక్తి మార్గమున్ విమలము జల జీవులను పెంపుగ గొల్బగ చేయునట్టి మా అమలపు కోటి ఈశ్వరు అనంతము బ్రొక్కెద జన్మధన్యతన్. రమణ మహర్షి కాదంటే ఆయనకి పులకరించబోతుంటాడు. రామకృష్ణ పరమహంస అంటే ఆయన తదాత్మ్యం చెందుతూ ఉంటాడు. అట్టగే నడిచేటువంటి దేవుడు చంద్రశేఖర ఆయన తెలిస్తే ఆయనకి ఇంకేం లేదు, ఆ దేహం అంతా అపారమోత్సవం ఆయన నిండిపోతూ ఉంటాడు. రామచంద్రమూర్తిని చదువుతుంటే ఆర్ద్రత ఆయనకి ఇంకా లోపల నుంచి గదగ స్వరం. వెంకటేశ్వర స్వామి కలిస్తే గొక్క తిప్పుకోకుండా మొత్తం వెంకటేశ్వర స్వామి ఆ లోపల ఉన్నటువంటి భాగాలు కానీ అక్కడ పూజలు కానీ కైంకర్యాలు కానీ అక్కడ 7 గుంటల విశిష్టత కానీ అట్లాగే అట్లా శివకేశ్వరులు తెలిస్తే శివ కళ్యాణం శ్రీశైలంలో చదువుతుంటే ఇంకా చెప్పక్కల ఆయన చదువుతుంటే ఇంకా శివుడు మరి భారతకైనా జరుగుతున్నట్టుగా ఉంటుంది. మరి అటువంటి తీసేటువంటి కోటేశ్వరరావు గారికి మన సంవత్సరకర్మను మేము ఎక్కుతూ ఉంటాం అని పాద నమస్కారం చేస్తుంటాం. భగవంతుడు ఆయనకి నిరంతరంగా ఇంకా అనేక విధాలుగా ఆయనకి జన్మ సార్థక చేకూర్చాలని ఇంకా అనేక రకాలుగా చెప్పు ఉండాలి. దక్షుడు సర్వగ్రంథములు ధాటిగా ధరణ చేసియుండియున్ శిక్షుడు ఆంధ్ర సాంస్కృతిక శిలపు మూలము శిక్ష దక్షతన్ దీక్షగ కోటి ఈశ్వరుడు తీక్షణ భాష్యపు మేటి దక్షుడై సాక్షిగనీచిగిల్చెధర సాత్విక విఘ్నత ఆంధ్రలోకము. మరి దక్షాదీక్షలతో సురగంధాన్ని ధాటిగా ధారణ చేసి ఉండి శిక్షతో ఆంధ్ర సంస్కృతిని మరి నలుమూలలా కూడా ఒక శిక్షాదక్షలతో అని చెప్పేవాడు మరి కోటేశ్వర. మరి ఆయన గురువు గారు మరి నిజంగా ఎట్టయితే మనకి మునులు మహర్షులు మరి వాళ్ళు స్మృతుల్ని శృతుల్ని అందించారో, వేదాలని మనకి మరి ఎట్టయితే వేదవ్యాసుడు వాటిని వేదాలను విభజించి మనకి అందించాడు, ఉపనిషత్తులు అందించాడు, వేదాంగాలు అందించాడు, ఇతిహాసాలను అందించాడు, అట్లాగే పురాణాలు అందించాడు. అట్లాగే మరి ఈయన మన కోటేశ్వరరావు వారు మరి అన్నీ కూడా ఆయన వాటిని ధారణ చేసి అన్నీ కూడా ఆయన చక్కగా ఎంతో ఒక సాత్వికతతో ఒక చక్కటి ఒక నిమిష అంటే ఏంటంటే ఒక ఏకసంధ్రాగ్రహత, ఒక నైపుణ్యంతో, ఒక నిపుణుడితో, ఒక ఏకాగ్రతతో ఆయన ఒక దర్పంతో చదువుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో మరి వాటిని ఒక దీక్షతో మరి ఎంతో వాటిని పఠించి మరి ఆ జీవితంలో తదాత్మ్యత పొంది ఆయన కాకుండా అందరినీ కూడా లక్షల మందిని మరి వాడు తరింపజేస్తూ ఇవాళ ఆంధ్రదేశంలో అన్ని ఛానల్స్లో ఆయన చెప్పినటువంటి మరి లేదు అన్నీ కూడా ఆయనకి మొత్తం మనకు అన్నీ కూడా సాధించి శోధించి ఒకటి కాదు ఆయన అంశం ఈ అంశం కాదు ఆ అంశం కాదు కథల మనకు ఇది పౌరాణికం కానీ అటు జానపదం కానీ ఈ భక్తియుక్తులు కానీ ఇటు ఆధ్యాత్మం కానీ ఇతిహాసం కానీ ఏమైనా సరే ఆ ప్రకారంగా చెప్పి మరి తరింపజేసేటువంటి మహానుభావుడైన
సాక్షాత్తు గరుడజన్ముడు ఇటువంటి వాళ్ళు మనం వాళ్ళు మహర్షి కోవల్లో చెందుతారు. వాళ్ళు మనకి అనేక రకాలుగా మనకి వాళ్ళు ఎంతో మనకి భక్తియుక్తులు మనకు కలగజేసి మన జీవితాన్ని తదార్పించేసి మనకి ఏమి మరి బాధలు లేకుండా మనం పోయేటువంటి జీవితాన్ని వాళ్ళు ఇస్తారు. అందుకని చెప్పి ఆ దంపతుల్ని ఆ భగవంతుడు ఎల్లగాళ్ళ మరి ఆరోగ్య ఐశ్వర్యాలతో దాని మించి చక్కటి ఆరోగ్యంతో కొంత సంవత్సరాలు ఆయన ప్రవచనం చెప్పేటువంటి శక్తి అని చెప్పి వాళ్ళు ఆ ఋషుల పరంపరని ఆ ధర్మాన్ని కొనసాగించాలని, ఆ ఋషులు ఏ ప్రకారంగా మనకి నైతిక విలువలు చేకూర్చారో, ఆ ఋషులు ఏ ప్రకారంగా మనకి తదార్థం చేకూర్చారో, ఆ ఋషులు ఏ పరంగా తపో దిశతో మరి వాళ్ళు తపో దక్షతో అంటే జపతపాలతో మరి వాళ్ళు యోగ దీక్షతో అంటే యోగ జ్ఞానంతో ఆత్మ జ్ఞానంతో ఆత్మ నిరతితో మనకి ఏ ప్రకారంగా మనకు అందించారో ఆ అందించినటువంటి సంపదని మనం వాటిని మరి వీళ్ళకి ఈ తరం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ వేదాలు దొరికిపోలేము, ఇతిహాసాలు మనం పాఠ్యం చేయలేము. అట్టగే మనం లోపలికి మరి పోయేటువంటి ఆ యొక్క మనకి లేదు మనకి దర్పం కూడా అయినప్పుడు కూడా మరి వాటిని కర్తలామూలకంగా అందరికీ అందించి దాంట్లో ఉన్నటువంటి అంశాలను అందించి చక్కగా సోదాహరణగా ఒకరిని నవ్విస్తూ ఒకరిని భక్తి పారవస్యాన్ని నింపుతూ ఒక ఆధ్యాత్మిక చింతనలో ఓలాడిస్తూ ఒక ప్రాంతం కాదు, ఒక చోట కాదు, ఎన్ని చోట్ల రాష్ట్రాలు మన రాష్ట్రంలో అనేక ప్రదేశాలు కాకుండా మరి అంతర్రాష్ట్రాల్లో కాకుండా మరి అనేక చోట్ల అయిన చక్కగా వేదిక ఏర్పడి ఎక్కడికి వెళ్తే అయినా అటువంటి ప్రకారంగా అందరినీ ఆకట్టుకొని ఆ భాషంతో శైలితో ఆయన దర్పంతో దీక్షతో దక్షతో మరి ఆయన ప్రవచన మాధుర్యంతో ఆయన మరి ఏకసంధాగ్రహంతో అది మించినటువంటి ఆయన చక్కగా ఎన్ని ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ ఒక చూస్తారు లోపలికి వెళ్ళిపోతుంది, వెళితే బయటకు వెళ్ళిపోవచ్చు. ఒక చూస్తే చదవక్కర్లే ఆయనకి అన్ని కదా, రామాయణం కానీ భాగవతం కానీ భారతం కానీ పంపిరిపోతన రాసినటువంటి పద్యాలు కానీ లేకపోతే ఇప్పుడు మరి శంకరాచార్యులు గారు రాసినటువంటి సౌందర్యలహరి కానీ కనకధార స్తోత్రం కానీ కామాక్షమ్మ వారు ఒకటి ఒక అంశం కాదు, మరి ఒక చోటని కాదు, ఒక పుణ్యక్షేత్రం కాదు, ఒక దేవతామూర్తి కాదు, అన్నీ కూడా ఆయన ప్రకారంగా మరి వాటిని అందరికి కూడా అందించేటువంటి జగంటి కోటేశ్వరరావు ఆ దంపతులకి మరొకసారి ఆయనకి నేను మనస్సావాచ రమణ ప్రాణమిల్లి ఆయనకి పాదాభి నమస్కారం చేసి విఘ్నతకి నేను జీవితాంతం మొక్కి మరి నేను మనస్సావాచ రమణ ఆయనకి మరి పాద నమస్కారం చేసి నేను వారిని ఆ భగవంతుడు మరి 100 సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వాలని ఆయన ప్రవచన ధారణ అంటే కొనసాగాలని చక్కటి ఆరోగ్యం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఇవాళ మనం ఇంకొక మరి ఆ మహర్షి గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇవాళ ఏమిటంటే మనకి చక్కగా ఎందరో మనకి ఉన్నారు మహర్షి పరంపరలో, ఒకళ్ళు కాదు ఎందరో ఉన్నారు మనకి. వాళ్ళని మనం చక్కగా మంచి జ్ఞానంతో మనం వాళ్ళని చక్కగా నమస్కరించడే కాకుండా వాళ్ళని మనం ఎప్పుడు కూడా చక్కగా ఎప్పుడు వాళ్ళని మనకి ఏమి ఇది లేకుండా మరి కాపాడమని చెప్పి వాళ్ళని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించి వాళ్ళకి శరణాగతి చేయాలి. శరణాగతి చేసి వాళ్ళని మనం ధర్మంతో నిరతితో ముందుకు తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళని ప్రార్థించాలన్నమాట. ప్రార్థిస్తూ వాళ్ళని మనం చక్కగా ఎప్పుడు కూడా భారతీయ యొక్క ఋషి సంప్రదాయంలో ఋషులు మనకి ఎనలేని ఎన్నో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవన్నీ మనం ఇప్పుడు నచికేతుడు గురించి తెలుసుకున్నాం. నచికేతుడి తర్వాత ఆరుని ఈయన పరమ పవిత్రమైనటువంటి జ్ఞాన నిధులు వేదాలు అవి అకుంఠిత తపస్సాధనతో పరితపించిన మనుషుల ద్వారా భగవంతుడు మానవాళ్ళకి అందించి సత్యాలు. అర్హత కలిగిన శిష్యుడు అజంచల భక్తి సత్తులతో గురువుని సేవించి అతని అనుగ్రహఫలంగా పొందే జ్ఞానదీపికలు ఉపనిషత్తులు. ఈ జ్ఞాన సంపదను తరతరాలు కూడా అందించడం కోసం ఏర్పరిచిన సాంకేతిక ఉపకరణం గురు పరంపర అనబడే వ్యవస్థ ఉంటుంది. మరి ఉపనిషత్ సాహిత్యంలో గురుత్వాన్ని పరమ పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి చరిత్రాధ్యయుడు అనేక మంది గురువులతో ఉన్నారు. వాళ్ళు ఆరుని ఈ మహర్షి ఒకరు. ఈయన్నే ఉద్దాలకుడు అని కూడా అంటారు. మరి ఈయన అరుణ మహర్షికి జన్మించాడు కావడం మూలంగా ఈయనకి ఆరుణ్ అనే పేరు వచ్చింది. ఈయన నిత్యానదానం చేయించే ఈయనకి వాజస్సేవసుడిని కూడా పేరు వచ్చింది. ఈ యొక్క అరుణ మహర్షి జీవ సృష్టికి ఆధారమైన మూల సూత్రాన్ని అంతర్యామి తత్వజ్ఞానం కలిగింది. కానీ స్వరూప స్వభావాలు తెలియలేదు. తెలుసుకున్న జిజ్ఞాస ఉండిపోయింది. ఇంతలో
జనక మహారాజు ఏర్పాటు చేసిన విద్య సభకి విచ్చేసిన బ్రహ్మజ్ఞాని యాజ్ఞవల్కుడికి వచ్చాడు. సభలో బ్రహ్మజ్ఞానం గురించి మీటి మహర్షులకు సమాధానం ఇవ్వడం గమనించిన అరుణి ఇంతకంటే చక్కటి అవకాశం దొరకదని గ్రహించి ఆయన్ని ఇలా అడిగాడు. మహర్షి, ఇహపరలోకాలని సర్వభూతాలని సంధించేటువంటి సూత్రం ఏమిటి? తర్వాత జగద్వ్యాపుడైన అంతర్యామి తత్వ స్వరూపం ఏమిటి? దానికి స్పందిస్తూ యాజ్ఞవల్కుడు ఈ విధంగా తెలిపాడు. సర్వభూతాలని ఇహపరలోకాలతో బంధించే సూత్రం వాయువు. వాయు సూత్రంతో భూతజలం బంధింపబడింది. ఇకపోతే దిక్కులు అన్నిటి ఉంటూ దిక్కులను శరీరంగా చేసుకుని దిక్కులు పనితత్వం ఆత్మతత్వం. అది తేజో రాశులను సూర్య చంద్ర నక్షత్ర మండలాలను కూడా శాసిస్తుంది. ఆ తత్వం సర్వభూతాల్లో అన్ని లోకాల్లో వ్యాపించి ఉంది. అది అన్నిటికీ చూస్తుంది కానీ కనిపించదు. అంతా వింటుంది కానీ దాని గురించి ఎవరికి తెలియదు. అన్నీ నశిస్తే కానీ అది నశించదు. దాన్ని మించిన ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత ఎవరు లేరు. అదే అంతర్యామి నీ ఆత్మ. ఆత్మ తెలుసుకో. దీంతో అరుణులోని అజ్ఞానం అంతరించి జ్ఞానయత్నం ప్రకాశించింది. అంటే ఏంటంటే ఆత్మ అనేది ఏమిటంటే ఆత్మ అనే దిక్కులో వ్యాపించుంటుంది. అది సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కూడా శాసిస్తుంది. సర్వభూతాల్లో అన్ని లోకాలు వ్యాపించుంటుంది. చూస్తుంది కానీ అది కనిపించదు. అంత వింటుంది కానీ దాని గురించి ఎవరికి తెలియదు. అన్నీ నశించిపోదు కానీ అది శాశ్వతంగా ఉంటుంది. దాని మీద దర్శన శ్రోత అది జ్ఞాన అదే ఆత్మ అనమాట అని చెప్పి అరుణ మహర్షికి జ్ఞాన నేత్రాన్ని ఆయన యాజ్ఞవల్కుడు వెలిగించాడు. ఈ అరుణు వలె కులపుత్రుడు ఏంటి వాడంత ఇంద్రదమ్యుడు, సజ్జేఘ్నుడు, ప్రాచీనశైలుడు, బుద్ధుడు ఒకనాడు అరుణు వద్దకు వెళ్ళి వైశ్వానర విద్య గురించి తెలుసుకోవాలని వచ్చారు. అరుణు చెప్పాడు, తనకు అంత శక్తి లేదు, నన్ను విశేషంగా కృషి చేసినటువంటి కేకయ దేశాధిపతి అశ్వపతి వద్దకు అంత వెళ్దామని చెప్పి అంత అనుకున్నారు. దానికి సంబంధించి ఆ కులపుత్రులు అందరూ వాళ్ళంతా అశ్వపతి దగ్గరికి వెళ్ళారు. అయిన వాళ్ళకి వైశ్వానరాత్మ గురించి విషయతత్వాన్ని తెలుసుకొని యాగం చేయాలని, వైశ్వానరాత్మకు జులోకం శిరస్సుని, సూర్యుడు నేత్రాలని, ఆకాశం మొండమని, జలం నిమ్నభాగమని, కుశలు రోమావుడని, గార్హ్యపత్యాగ్ని హృదయంగా, జఠరాగ్ని మనస్సుగా, మరి అట్లాగే అవహనీయ అగ్ని ముఖంగా భావిస్తూ మరి అహవనీయ అగ్నిలో ఆహుతులను వేయాలని, ఇలా అర్చించే వారికి జగత్తు బ్రహ్మయంగా వహిస్తుందని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలిపాడు. ఆ తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించాడు ఉద్దాలకుడు. మరి తర్వాత ఈయనకి మరి ప్రశస్తంగా చెప్పేటువంటి సంతానంలో నచికేతుడు, శ్వేతకేతుడు. నచికేతుడు సాక్షాత్ యముని మెప్పించాడు, మనం తెలుసుకున్నాం. ఇతని ప్రసక్తి కఠోపనిషత్తులో విపులంగా వివరించబడింది. మరి శ్వేతకేతునికి మరి గురుకులంలో విద్యాభ్యాసానంతరం అభిమానతత్వం దిగుడీకృతమై దానివల్ల మతం కొద్దిగా అధికంగా పెరిగింది. శాస్త్ర జ్ఞానం సాధించిన అహంకారం, గర్వం కూడా కుమారుని చేతుల్లో చూశాడు ఉద్దాలకుడు, అంటే ఆరునే. దాంతో కుమారుని పిలిచాడు. ఏ విజ్ఞానం వల్ల సర్వ విజ్ఞానం సంభవిస్తుందో తెలుసుకున్నావా? రాగద్వేష పదాల ప్రపంచానికి వాసు అధిష్టానం పరబ్రహ్మం తెలిసే జ్ఞానం గురించి నీకు అవగాహన కలిగిందా? ప్రశ్నించాడు. తనకి శ్వేతకేతు ఆశ్చర్యంతో తనకు అటువంటిది తెలియదని చెప్పాడు. అంతటి తనకు తెలిసిన శాస్త్ర జ్ఞానం ఎంత అల్పంతో గ్రహించి అహంకార పొరలు తొలగిపోగా తండ్రి పాదాల మీద పడి క్షమాపణ కోరుతూ సరైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. అప్పుడు ఆ సంతోష ఉద్దాలకుడు సత్య శోధన అంటే ఏమిటో కుమారునికి చెప్పాడు. ఈ ప్రపంచానికి ప్రధాన కారణభూతమైనది సచ్చిదానంద పరబ్రహ్మం. వేదాంతం మరి 3 రకాల భేదాలను ప్రసవిస్తుంది. ఒకటి స్వగత భేదం. ఉదాహరణకి ఒక చెట్లు అంతర్భాగాలు ఆకులు, పువ్వులు, కాయలను చెట్టు నుండి వేరుగా పరిగణించం. రెండవ సజాతీయ భేదం. వేరు చెట్లుని భేదాలు గుర్తించడం. ఉదాహరణకి మామిడి వేరు, వేప వేరు. మూడవది విజాతీయ భేదం. చెట్టుకు రాళ్ళకు గల భేదాన్ని గుర్తించడం. ఇక్కడ జాతి భేదం. అయితే నిర్గుణం, అట్లాగే నిరవయనం, నిరాకారం, అద్వితీయం బ్రహ్మానికి ఈ 3 రకాల భేదాలు ఏదీ లేదు. అట్లాగే మరి మట్టి ముద్దను తెలుసుకుంటే దాని నుండి ఏర్పడిన కుండ, కడవ, మూకుడు ఇత్యాది మరి ఆకారాలు వేరుగా ఉన్నప్పుడు కూడా వాటికి కారణం ఏంటి? మట్టి కంటే వేరుగా. ఇక్కడ కార్యం ఏంటి? కుండ, మూకుడు. కానీ దానికి కారణం ఏంటి? మట్టి దానికి కారణమైంది. కార్యం దాంతో తయారు చేసాం మనం, కుండ కానీ మూకుడు కానీ. కార్యం కారణం కంటే వేరు కాదు శాస్త్ర సిద్ధాంతం. అయితే ఇక్కడ ఏమిటంటే కారణం చాలా గొప్పది, కార్యం తర్వాత చేస్తాం. ఆ విధంగా బంగారం ఉంది. బంగారంతో మనకు తయారైన ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలు అవన్నీ కరిగిస్తే మన బంగారం అవుతుంది. కుండ, ఆభరణాలు ఇత్యాదులు అసత్యం. ఎందుకంటే ఇవి మార్పుకు లోనవుతాయి. కారణ రూపాలైనటువంటి మట్టి, బంగారం అవన్నీ ఇచ్చే సత్యం. కానీ కారణం ఏంటంటే ఆ కుండ కానీ, మూకుడు కానీ, అదే బంగారు ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంటే అవన్నీ కూడా అశాస్త్రాలు. అవన్నీ కారణాలు కాదు, అవన్నీ కార్యం. అందుకని అలాగే నామరూపాత్మక విశ్వం అసత్యం.
అనిత్యం, కారణ రూపమైనటువంటి బ్రహ్మసత్యం, అది ఆత్మ నిరూపించడానికి ఈ రెండు ఉపమానాలు వేదాంతం ఉదహరిస్తారు. ఏకమేవ అద్వైతం అంటే బ్రహ్మం ఒక్కటే, ఆ సద్వస్తువుని పోలిక మరొకట్లేదు. సద్వస్తువైన ఆత్మ అణుప్రమాణమైంది, దాని నుండే విశ్వం వ్యక్తమైంది, దాని నుండి ఇతరం లేదు. అందుచేత ఆత్మ నీవే, దాన్నే తత్వమసి అని వ్యవహరిస్తారు. ఇది ఉపనిషత్తులో 4 మహావాక్యాల్లో ఒకటి అని అంటూ ఈ విధంగా గ్రహించాలనే ఆత్మతత్వాన్ని అత్యంత సులభంగా తన కుమారుడు శ్వేతకేతు వివరించాడు ఉద్దాలకుడు. అత్యంత ఆసక్తిదాయంగా సాగే ఈ సంభాషణ అంతా మరి ఛాందోగ్యోపనిషత్తు ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో ఇవన్నీ వివరించబడ్డాయి. కులపతిగా, సకల శాస్త్ర పారంగతునిగా, ఆధ్యాత్మ విద్యా వరిష్ఠునిగా శృణు మహర్షి తేజో విరాజిత బ్రహ్మవర్చస్తో ఉపనిషత్ సారాంశంలో, సాహిత్యంలో ఎప్పుడు కూడా ఆయన మనకి నిలిచే ఉంటాడనమాట. ఇవన్నీ కూడా మనం చక్కగా మనం గ్రహిస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ చాలా, అందుకనే ఆరుణి ఆ ఆత్మతత్వమును అద్భుత రీతులు యజ్ఞవల్కచే ధరణ చేసి తృప్తిగను ధన్యత పొందియు ఆత్మతత్వ సత్కారక అన్నదానమును కామ్యత నిత్యమునందజేసి సొంపారెడు జీవితంబుగని వారసుడు నచికేతు పుత్రు సచ్చరితు పొందె పుత్రునిగా సాత్విక తత్వ విచార చిత్తము. అందుకని కార్యము కారణాదులకు కమిత భేదము బోధ చేసియున్ ఆర్యుడు అరుణీ ఋషియు అంతరమందగ చేసి పుత్రుకున్ కార్యము బ్రహ్మతత్వమది గమ్యము సత్యము నిత్యమౌధరన్ క్రౌర్యము విశ్వసత్యమని కామమునముట విశ్వమందునన్ ఆర్యత ఆత్మతత్వమసి అంతర ఆత్మది శాశ్వతంబునౌ. అందుకనే మనం ఆత్మతత్వాన్ని కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. ఆత్మతత్వంతో విరాజిల్లాలి. తత్వమసి అన్నమాట. దాన్ని మనం ఎప్పుడు కూడా మనం వాటిని బోధిస్తూ ఉండాలి. అంటే ఏమిటంటే మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏమిటి, మనకి ఆత్మది అది తత్వమసి, ఆత్మజ్ఞానం కావాలి. అదే బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఆత్మతత్వంలో అది మరి దీన్నే మనకి ఛాందోగ్యోపనిషత్తులో కూడా మనకి సవిస్తారంగా కూడా సంభాషణ చేయబడింది అనమాట. మరి ఇక్కడ మనకి ఏమిటి, కారణం చాలా ముఖ్యం, కార్యం తర్వాత వస్తుంది. కారణంతో ఇవన్నీ కూడా మనం వాళ్ళందరూ మనకి మహత్తరంగా ఇచ్చారన్నమాట. వాటిని ఆత్మతత్వమునిరింగి ఆత్మజ్ఞానము వెల్గి జ్ఞాననేత్రముగాంచు జ్ఞానియతుడు వైశ్వానరా విద్య విశ్వవినుత యజ్ఞ అంగాంగమునరిసే అశ్వపతిని తనయుండు నచికేతు వినయ యమునిగాంచి ధన్యాతి ధన్యుడై ధరణి వెలిగే కార్యకారణముల కమ్యభేదము తెల్పి పుత్ర ధన్యత కూర్చు పాత్రుదటను అరయ ఆరణి అధ్యాత్మ అనుభవుండు సకల శాస్త్రపారంగత సాత్వికుండు బ్రహ్మవక్షస్సు తేజంబు భగ్యశాలి భరత వర్షపు మహర్షి హర్షముగను. అందుకని మహానుభావులు వీళ్ళు చక్కగా వాళ్ళు మనకి అనేక రకాల ధర్మాల్ని అందించి ఆ ధర్మాలతో మనం ఎట్లా ముందుకు పోవాలో మనకి నడిపించి ప్రకారంగా మనకి వెనుదట్టి ఇవి వాడు విలువలు మనకి ఆపాదింపజేసి దాంతో మనం ముందుకు చక్కగా నడిచేటువంటి బాధ్యత మనకు కలగజేసి మరి వాళ్ళు చక్కటి పరిస్థితి కలగజేసేటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని పూజిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, వాళ్ళ చింతలో మనం తెలుస్తూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా మనం భావిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి అనేక రకాలుగా మరి ఎంతో వందలు మంది ఉన్నారు మహర్షులు. వాళ్ళు భారత జాతిని, భారత వర్షాన్ని, భారత ఖండాన్ని, భారతాన్ని అనేక రకాలుగా వాళ్ళు దర్శించారు. ఇప్పుడు వేద ధర్మం ఏంటి, యజ్ఞ ధర్మం ఏంటి,
ధర్మం ఏంటి, సత్యధర్మం ఏంటి, మానవుని ఆత్మ శోధన ఏంటి, మునగడికి మనం ఏ ప్రకారంగా చేయాలి, ఏ ప్రకారంగా మనం పునీతులం కావాలి, ఏ ప్రకారంగా విశ్వశాంతిని కోరాలి, మన భోగభాగ్యాలు ఇవన్నీ మనం వైజ్ఞానికంగా పైకి వెళతాం, అనేక రకాలుగా మనం వ్యాపారాలు చేసుకోవటం, దాంతో అనేక రకాలుగా మనం ఉద్యోగాలు రాణించడం, అవన్నీ ఒక పక్కన పెట్టి మనకేమిటంటే అనేక లక్షలు జన్మల తర్వాత వచ్చేటువంటి ఈ జన్మను మనం సార్థకం చేసుకునేటువంటి మార్గంలో ఒక మార్గంగా మనకేమిటంటే ఈ యొక్క ఆ యొక్క జన్మ సాఫల్యత కావాలన్నమాట. జన్మ సాఫల్యత చేకూర్చుకోవడానికి మనం నిరంతరం కూడా ఎంతో మనం దాన్ని పాటుపడుతూ ఉండాలి. పాటుపడి చక్కగా మనం దాన్ని ఒక పునీతంగా మనం వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాళ్ళని మనం తలుచుకుంటూ వాటిని ఎప్పుడు కూడా మనం చక్కగా వాటి ప్రకారం మనం కొనసాగుతూ ఉండాలి. ఆత్మ నివేదన చేస్తూ ఉండాలి. ఆత్మ నివేదనతో పాటుగా మనం అనేకటువంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలి. పోనాడు గాథలు వింటూ ఉండాలి. దాంతోపాటుగా తీర్థాన్ని మనం దర్శించాలి. తీర్థ మధ్యాలు తెలుసుకుంటూ ఉండాలి. మనకు ఉండేటువంటి వాటిలో ఏంటంటే వీటిలో కూడా మన స్థల పురాణాలు తెలుసుకుని మనం ఊరికే వెళతాం కాదు. అక్కడ వెళ్ళిన దానికి వెళ్ళిన తర్వాత స్థల పురాణాలు, క్షేత్ర విశిష్టత. ఇప్పుడు మన ఒక జన్మలో సంపాదన, భోగము, భాగ్యము, మనకి చదువులు, ఉద్యోగాలు అవన్నీ కూడా కావాల్సినవే. అవి కూడా మనకి జీవితంలో చాలా చాలా విశేషం అవి ముందర. దాంతోపాటు అంతర్భాగంగా మనకి ఆత్మనిరతి, ఆత్మగమనంతో పాటుగా ఆత్మ సందర్శన, ఆత్మ వికాసం, ఆత్మని తేజోవంతంగా చేసుకోవటం, ఆత్మని క్షోభపెట్టుకోవడం, ఇంద్రియాలను కొద్దిగా వాటిని మనం ఎప్పటికపడితే వాటిని పరిగెత్తకుండా వాటిని స్వాధీనం చేసుకోవటం. దానికి మించి మనకేమిటంటే దీంట్లో మనకి ఎప్పటికప్పుడు మనకి చక్కరేటువంటి ఒక దీని మీద ఒక అవగాహన ఉండాలి. జీవితం మీద అవగాహన ఎట్లా వస్తుందంటే మన ధర్మం మీద అవగాహన కావాలి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే అది మనకు ధర్మం రాదు. పూర్వం మన పెద్దవాళ్ళు ఆచరించింది, వాళ్ళు చెప్పింది, ఋషులు చెప్పింది, వేదంలో వాక్కు, దాంట్లో ధర్మం. ధర్మం అంటే ధారణ చేయాలి. ధర్మం అంటే ధాతువు. ధర్మధాతువు ఏమిటంటే ధృత్ అనేటువంటి ధర్మం. ఆ ధర్మం ధారణ, శరీరం మనం ధారణ చేయాలి. దాని ధర్మాన్ని అంటే వహించాలి, అది భరించాలి, అది మా అంతర్భాగం కావాలి. మరి జీవితంలో ఒక భాగం కావాలన్నమాట. ఎందుకని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం వేరుపోకుండా మనం అంతరాత్మకి మనం ఇవన్నీ కూడా మనం నైవేద్యం చేసుకుంటూ మనం అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం గమనం చేసుకుంటూ ధర్మం ఏంటి, ఏ ప్రకారంగా మనం సాగిపోతూ ఉండాలి, ఏ ప్రకారంగా వీటిని గమనించాలి, అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అంచెలు వేసుకుంటూ ఉండాలన్నమాట. దాని మూలంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమిటంటే మనం ఒకటి చెబుతున్నాం. ఎందుకు ఒకటి దాదాపుగా ఏమిటంటే మనకి ఇప్పుడు వ్యాస మహర్షి, అగస్త్య మహర్షి ఇద్దరు వచ్చిన క్షేత్రం అన్నమాట. ఇది ద్రాక్షారామం. అది మనం ఒకసారి నేర్చుకోవాలి. ఎందుకంటే ఋషులు అక్కడ సప్త ఋషులు సందర్శించారు. తర్వాత మరి వింధ్య పర్వతానికి, మేరు పర్వతానికి వచ్చినటువంటి తగాదాలు వచ్చినాయి కదా. తగాదాల కారణంగా అక్కడ అయిన మరి మేరు పర్వతానికి ఏది ఎత్తుగలిగింది అనేటువంటి దాంట్లో వింధ్య తన శక్తి నిరూపించుకోవడానికి ఆకాశంలో పెరగడం ప్రారంభించేటప్పటికల్లా అప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరికీ శక్తి లేదు. ఎందుకంటే ఆ వింధ్య పర్వతం పెరిగిపోతుంది. వింధ్య పర్వతాన్ని దాన్ని ఆపేటువంటి శక్తి కూడా ఎవరికి లేకుండా పోయిందనమాట. లేకుండా పోయేటప్పటికల్లా అప్పుడు మరి వీళ్ళందరూ ఏం చేశారు? తర్వాత సూర్యభగవానుడు కూడా అడ్డొచ్చింది అది వింధ్య పర్వతం. దాంతో లోకాలను చీకటమైపోయినాయి. దేవతలు అగస్త్యుని ప్రార్థించారు. అప్పుడు ఆయనే అగస్త్యుడు తప్పితే ఇంకెవరు చేయలేరున్నారు. ఆపత్తించడానికి కాశీ నుంచి పాపం ఆయన కాశీలో ఆయన మరి లోపముద్ర ఇద్దరు కలిసి మహత్తరమైనటువంటి అక్కడ జపతపాల్లో ఉన్నారు, తపోనిష్టలో ఉన్నారు, ఎంతో యోగంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏకాగ్రత ఉన్నారు. అయినప్పుడు కూడా కళ్యాణం కోసం దక్షిణాపదానికి వచ్చాడు ఆయన. అగస్త్య మహర్షి రాగానే మరి మునిరాక కోసం గౌరవంగా వింధ్య పర్వతం తలంచాడు. అదే అదనగా అగస్త్యుడు తాను దక్షిణాపతి దాన్ని వెళ్తున్నాను, వచ్చేదాకా వింధ్యాతని నువ్వు ఎట్లా వంగున్నావు అట్లా ఉండమని ఆదిచ్చాడు. ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు. ముందు ఆదేశం ప్రకారం వింధ్యరాజు అట్టాగా విడుకున్నాడు.
ఆయన మళ్ళీ తిరిగి రాలా. అంటే కాశీలో అన్నపూర్ణాదేవిచే కాశీలో నగర అప్పుడు బహిష్కృతుడు వ్యాసుడు కూడా కొద్దిగా అక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి కొద్దిగా ఆహారం రావడం, కొద్దిగా 3 రోజులు బట్టి బస్సులు ఉన్నారు శిష్యులు. ఆవిడ మరి ఆవిడకి ఆహారం దొరకలేప్పుడు కూడా వ్యాసుడు ఆవిడ నిందిస్తున్నాడు. మా అమ్మ అన్నపూర్ణాదేవి ఉన్నటువంటి ఇక్కడ నాకు మా శిష్యులకి 3 రోజులు బట్టి అన్నం దొరకకుండా పోయింది. ఏమమ్మా నువ్వు అన్నపూర్ణ తల్లి సాక్షాత్తం అందరికీ అన్నం అందించిందని మాకు అందించిందని చెప్పి కొన్ని ఇష్టగా మార్చి అక్కడ కొద్ది చెప్పించిపోయాడు. పోయించినప్పటికల్లా వెంటనే ఆ పరమశివుడు ఆయన అక్కడ ఏం చేశాడు, కాశీ దగ్గర నుంచి బహిష్కృతం చేశాడు. అమ్మను వేడుకుంటే దాక్షరామలో నా అంశం ఉంది, నన్ను నా పతి అక్కడ సేవించుకో, నేను అక్కడ వస్తున్నాను. అక్కడ ఏంటి మాణిక్యాంబ ఈ స్థలపురంలో అంటే స్వయం భూరస్తి భీమేశ మాణిక్యాంబ తథైవచ సప్తర్షి సమానీతం సప్త గోదావరం శుభం సూర్యాన్ని సేవితం పూర్వం భీమేశో జగద్విస్తర భక్తరక్షణ సంజాగ్ర మాణిక్య దక్షిణ. అదే స్వయంభూగా వచ్చింది కదా, తర్వాత తానే వెలిసినాడు. మాణిక్యాంబ కూడా అట్లాగే వెలిసింది. ఇద్దరు కూడా అక్కడికి వస్తున్నాం అందుకని చెప్పి అక్కడ సప్త గోదావరి కూడా వస్తుంది, సప్త ఋషులు వస్తున్నారు. అక్కడ నీరు గోదావరి 7 పాయల్లో వస్తుంది. అక్కడ దక్షగుండు కూడా ఉంది. అక్కడ దక్షగుండులో మాణిక్యాంబదేవుని స్వామి అని చెప్పేటప్పుడు కల్లా ఆయన కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు వేదవ్యాసుని ఓదారు చేసి ఆ ప్రకారంగా సేవించుకోమని చెప్పి వ్యాసుడు దాక్షారామాన్ని చేరుకోవడానికి ఇది పురాణ కథ. వ్యాసుడు అగస్త్యులు దారిలో ఇద్దరు ఓంకార క్షేత్రంలో కలుసుకొని కాశీ నుంచి తమ దక్షిణాదికి తనకు రావాల్సిన కారణాలు చెప్పుకొని ఒకరినొకరు ఓడించుకున్నారు. ఆయన ఆ ప్రకారంగా వచ్చాడు, ఈ ప్రకారంగా వచ్చాడు. ఇద్దరు మహాములు రాకతో దాక్షారాము భీమేశ్వర క్షేత్రం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. మరి ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనం మళ్ళీ వెనక్కి వచ్చి మహర్షుల్లో వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారు, ధర్మానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క జాతికి వాళ్ళకి ఉత్కృష్టత ఆపాదిస్తూ ఉంటారు. మరి వాళ్ళ రాకతో ఆ గడ్డ పునీతం అవుతుంది. దాంట్లో అనేక రకాల మహత్యాలు ఆపాద్యపడుతుంటాయి. అది కూడా ఏంటి, దైవ నిర్ణయం అంటే ఆయన దైవ ప్రేరేపణ. అది కూడా ఏమిటి, ఆ దేవుడు ఆయన యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడు లేదనమాట. ఆ ప్రకారంగా వస్తారనమాట. ఇట్లా వచ్చి ఆ ప్రకారంగా అక్కడ మరి రకరకాలుగా వాళ్ళు అక్కడ మరి దాన్ని అక్కడ వాళ్ళు అక్కడ ఆదర్శించుకున్నారనమాట. ఈ గాథలతో మనకేం తెలుస్తుందంటే ఇవన్నీ కూడా అనేక రకాలుగా మరి మనకు చెప్పుకున్నాం. మనం అమ్మవారి యొక్క శరీర భాగాలు అంటే తల వెంట్రుకలు పడిన చోటేమో కలకత్తాలో ఉంది కళికాదేవి, స్థిరో భాగం పడిందేమో శాకాంబరదేవి, స్థిరో భాగం అక్కడ చండి మానసాదేవి, వక్షోజం పడిన చూడడం బీహార్ అక్కడ అక్కడ బీహార్లో గై అని మంగళగౌరి. అట్లాగే శరీర భాగం పడి చూడేమో శ్రీనగర్ ఆవిడ భీర్భవాని. ఇంకో శరీర భాగం పడిన చోటేమో పశ్చిమ బెంగాల్లో పడిందనమాట. తొంటి భాగం పడిందేమో అక్కడ శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్. ఇంకో శరీర భాగం పడిందేమో బందోడు, అది కూడా అక్కడే గోవా. ఇంకో శరీర భాగం వైష్ణవిదేవి. అట్లాగే దాంతో హిమాచల్ ప్రదేశ్ నంబర్ వజ్రేశ్వరి. కంఠం పడిందేమో ముక్తినా క్షేత్రం అనమాట, అది అక్కడ నేపాల్. అట్లాగే మరి ఇవన్నీ కూడా ఆవిడ యొక్క అమ్మవారి యొక్క పడేటువంటి జాగాలు. ఎందుకంటే అమ్మవారు శక్తిపీఠాల్లో మొత్తం 108 పీఠాల దాకా మనం గమనిస్తున్నాం. 108 పీఠాల్లో కూడా మహర్షులు వాళ్ళు అక్కడ పునీతంగా వాళ్ళు దర్శించి 108 పీఠాల్లో మనకు వాళ్ళు వైశిష్ట్యం అనమాట. అక్కడ ఎన్నో రకాలుగా మనకి అక్కడ తీర్థాలు, స్థల మహత్యాలు ఆ యొక్క ఉన్నటువంటి వాటిలో కూడా ఎన్నో కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మహత్తరంగా మనకి ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనం కంచి కామాక్షిదేవి, శ్రీశైలం భరవరంబ, కన్యాకుమారి కంజిక, అట్లాగే గుజరాత్లో అంబాజీ, కొల్హాపూర్ మహాలక్ష్మి, ఉజ్జయిన్ మహాకాళి, ప్రయాగ లలితాదేవి, వింధ్యాచలం వింధ్యావాసిని, కాశీ విశాలక్ష్మి, గై మంగళగౌరి, తారకేశ్వరి, కాట్మండ్, ఇవన్నీ కూడా మనం కొనుక్కొని మనం చెప్పుకుంటాం. కానీ ఇవి కాకుండా ఏమిటంటే మరి వీళ్ళు మహర్షులు వాళ్ళు అక్కడ దర్శించి మనకు చెప్పేటువంటి చాలా మరి ఎన్నో గ్రంథాలు అనేక చోట్ల అనమాట. మరి తర్వాత అక్కడ మనకి వాళ్ళు వచ్చేటువంటి వీళ్ళే మనకి మహర్షి సాంప్రదాయంలోనే ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి. లేకపోతే మనకు తెలియదు వాళ్ళు ఎక్కడెక్కడ ఏముంది, స్థల ప్రాశస్త్యం ఏంటి, స్థలంలో ఉండేటువంటి వైశిష్ట్యం ఏంటి, స్థలంలో ఉండేటువంటి మనం ఎట్లా అక్కడ వెళ్ళాలి, ఆ వెనకాల ఎట్లా జరిగింది అనేక రకాలుగా. అందుకనే మనం భారతీయ వాన్మయం కానీ, భారత స్మృతి కానీ, భారత శృతి కానీ, భారత ఖండం కానీ, భారత వర్షం కానీ, భారత ధర్మం కానీ, భారత సత్యం కానీ, భారత భూమి కానీ,
భారతీయంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం కానీ, భారత హర్షధర్మం కానీ, భారతంలో ఉన్నటువంటి కొండలు కోనలు, అట్టగే మరి అట్టగే చెరువులు, అట్టగే సరస్సులు, అట్టగే కోనేరులు, అట్టగే నదులు, నదాలు, సముద్రాలు, అట్టగే మహావృక్షాలు, అట్టగే పంచభూతాలు, అనేక రకాలైనటువంటి దర్శనాలు, ఇవన్నీ పుష్కరాలు కానీ, లేకపోతే మనం చేసే మహత్తరమైనటువంటి మరి యాగాలు, యోగాలు, అట్టగే హోమాలు, యజ్ఞాలు, అట్టగే మరి కర్మకాండలు, అట్టగే మనం చేసేటువంటి మరి నిత్య నూతనమైనటువంటి తర్పణాలు కానీ, లేకపోతే మనం ఇచ్చే హిరణ్యాలు కానీ, లేకపోతే వైదిక పూజలు కానీ, లేకపోతే వేదాంత ఘోష కానీ, ప్రవచనాలు కానీ, ఇవన్నీ ఏంటంటే మహర్షి ధర్మం అనమాట. మహర్షులు వాళ్ళకి అంటే గురుధర్మం అనమాట. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై. ఆ గురు పరంపరలో మనకు వచ్చిందనమాట. ఆ భాష తెలుసుకోవాలా, ఆ భాషను మనం ఆచరించాలి, ఆ భాషను మనం చూసుకోవాలి. ఇంకా మనం కొంతమంది మహర్షుల దర్శనాలు మనం తర్వాత మనం రేపటి రోజు చేసుకుందాం తప్పనిసరిగా. మీరందరూ కూడా మరి వీటిని వినండి, అందరూ కూడా వినిపించండి. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా మనం మరి ఏదో ఒకటి అందరికీ చాలామంది తెలియదు కాదు, మరి ఇట్లా చెబుతుంటే ఏమిటంటే ఇంకా తెలుస్తాయి. 10 మంది నోళ్ళలో అంటే 10 మంది చెప్పుకుంటూ పోతే ఆ మాట నానుడికి దానికి ప్రాశస్త్యం ఏర్పడుతుంది, సిద్ధాంతపరంగా ప్రమాణం ఏర్పడుతుంది, దాని మూలంగా వైశిష్ట్యం ఏర్పడుతుంది, దాని మూలంగా ఆచరణ ఏర్పడుతుంది, దాని మూలంగా మన జీవితం పునీతం అవుతుంది, దాని మూలంగా మన బాధలు సమస్య పోతాయి, దాని మూలంగా మన మహత్తరమైనటువంటి జీవితంలో స్రవంతిలో మనం కలిసిపోతుంటాం. దాని మూలంగా మనకి అనేక రకాలుగా తెలియకుండా వెనకాల మనకి ఇదే చెబుతున్న జగన్ కోటేశ్వరరావు ఏం చెబుతారంటే, మీరు ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి ఆ ఫలితం కనుక కూడా అది మన వాళ్ళు ఒకటి చేశారు, మనం చేయాలంతే. మరి వాళ్ళు చేశారంటే దాని సిద్ధాంతం ఇచ్చే దానికి వేరే ప్రశ్న లేదు. వాళ్ళు చేశారు, చూపించారు, మనకి పెద్దలు చెప్పారు, గురు పరంపరగా గురువు అంతే మాట. వేదవాక్కు తెరవలేదు. అది ఎట్లా అవుతుంది ఆ ప్రశ్నకి దానికి ధర్మమే, ఎప్పుడైనా ధర్మమే, సత్యమే, సర్వకాలం వస్తే సత్యమే, అసత్యం శాస్త్రమే, నిత్యమే. ఇవన్నీ కూడా గమనంలో వస్తాయి అన్నమాట. ఎవరితో వేద ప్రమాణం, వేదవాక్ అనమాట. ఆత్మ అయితే అంగుష్ట ప్రమాణంగా ఎట్లాగో మనసులో ఉంది, పరమాత్మ రూపంగా భాషిస్తుందో ఇవన్నీ కూడా వాటికి ప్రతిరూపాలు అవుతాయి అనమాట. ఆ ప్రకారంగా మనం పోవాలని చదువుతాం. అందుకని ఆ ప్రకారంగా మనం ఆచరించాలి, చేయాలి. మహత్తరంగా నన్ను ఆ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఇటువంటి ప్రకారంగా చెప్పినటువంటి వాళ్ళ దాంతోనే నాకున్నటువంటి ఆ స్వల్ప మరి ఆ విద్యలో మరి మన స్వల్ప అనుభవంలో ఏదో కొన్ని రాసిన నేను చెప్పడం అంటే నేను రాసే చెప్పగలను. దానికి అంటే నేను రాశాను కాబట్టి కొంత నేను పరిశోధిస్తాను కాబట్టి వాటిలో దాన్ని కొద్దిగా నేను ఆత్మగతంగా దాన్ని నేను అనుభవించి చెప్పగలను. ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం చూడాలి, చూసి వాటి వెనకాల ఇంకా మనం ఒకసారి చూస్తే కానీ దొరకవు. అందుకని తప్పనిసరిగా మీరు నాకు మరి చేయుతిచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు, నాకు వాళ్ళ యొక్క ఆశీస్సులు. అందరూ కూడా నా బంధువు కూడా అందరూ కూడా నన్ను దీన్ని చెప్పమంటున్నారు, మిత్రులు కూడా నన్ను చెప్పని ప్రోత్సహిస్తున్నారు. మరొకసారి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మవు సర్వజీవులకు అమ్మవు, కమ్మ నెమ్మది కమ్మనమ్మ, మా కమ్మని చల్లనమ్మ, శివగామిని భామిని శంభుమోహిని, క్రమగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనన్. అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావుము ఎల్లలోకముల్, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృతాబ్ధినిచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తం లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి. అందరూ కూడా శుభమైన రోజులు వస్తాయి. మనం దీంట్లో నుంచి బయటపడతాం. ఇప్పుడు ఉధృతంగా ఉంది, నెమ్మదిస్తుంది. అందరూ కూడా సుఖ స్రవంతిలో, జీవన స్రవంతిలో, జీవన గమ్యంలో యథాతథంగా ఎవరి పనిలో వాళ్ళకి తప్పనిసరిగా చేస్తామంటే ప్రగాఢ నమ్మకం. ఆ ఋషి ధర్మం పాటిస్తే తప్పకుండా ఉంటుంది. భగవద్ అనుగ్రహం మనకి దండిగా నిండుగా మెండుగా ఉంటుంది. తప్పనిసరిగా అంత బయటపడతాం. శుభం భూయాత్.